పోస్టల్ బ్యాలెట్ విషయంలో వేటిని ఆమోదించాలి, వేటిని ఆమోదించకూడదు. ఆల్రెడీ దానికి సంబంధించిన రూల్స్ ఉన్నాయి కదా అంటారా? కానీ నేను అడుగుతోంది, ఏపీలో పోస్టల్ బ్యాలెట్ విషయంలో వేటిని ఆమోదించాలి, వేటిని ఆమోదించకూడదు. అదేంటి సార్, కేంద్ర ఎన్నికల సంఘం రూల్స్ రాష్ట్రానికి ఒకలా ఉంటాయా, దేశమంతా ఒకే విధంగా ఉంటాయి కదా అని అమాయకంగా మాట్లాడకండి. దేశంలో ఏపీ ప్రత్యేకం, దేశంలో ఎక్కడా లేని రూల్స్ ఏపీలోనే ఉంటాయి. చంద్రబాబు చెప్పారు, మన రాష్ట్ర ఎన్నికల అధికారులు చేశారు, కొత్త రూల్స్ తెచ్చారు. పోస్టల్ బ్యాలెట్ పై అటెస్టింగ్ అధికారి సంతకం చేసి దాని దిగువన సొంత హ్యాండ్ రైటింగ్తో పేరు రాయాలి, డిసిగ్నేషన్ రాసి సీల్ వేయాలి. ఇది దేశమంతా ఉన్న రూల్. ఇది చంద్రబాబుకు నచ్చలేదు. సంతకం ఉంటే చాలు, పేరు అక్కర్లేదు, డెసిగ్నేషన్ అక్కర్లేదు, సీలు ఏవీ ఉండాల్సిన అవసరం లేదని సీఈఓ మీనా గారిని కోరడం, వారు వెంటనే అంగీకరిస్తూ కొత్త రూల్స్ తీసుకురావడం చకచకా జరిగిపోయాయి. దీంతో వైఎస్ఆర్సీపీ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. వారు కూడా మీనా గారి కొత్త రూల్స్ను సమర్థిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇది అన్యాయం అంటూ హైకోర్టుకు పరుగులు పెట్టింది వైఎస్ఆర్సీపీ. వెంటనే మన కేంద్ర ఎన్నికల సంఘం మీనా గారి ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. కానీ వారు మీనా గారి రూల్స్ను సమర్థిస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వులు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఇక్కడే ఎన్నికల అధికారులు చాలా తెలివిగా వ్యవహరించారు. దీన్ని మళ్లీ వైఎస్ఆర్సీపీ సవాల్ చేసింది. ఇంతకీ చట్టాన్ని సీఈఓ గుప్పెట్లోకి తీసుకున్నారా? పోస్టల్ బ్యాలెట్ పై ఎందుకు ఈ కొత్త నిబంధనలు? ఈ కేసులో టీడీపీ ఇంప్లీడ్ పిటిషన్ ఎందుకు వేసింది? పోస్టల్ బ్యాలెట్లపై టీడీపీ కుట్రలు బయటపడ్డాయా? బాబు అడగగానే కొత్త రూల్స్ ఎందుకు తెచ్చినట్టు? దేశంలో ఎక్కడా లేని రూల్స్ ఇక్కడే ఎందుకు? ఎన్నికల సంఘం వ్యవహార శైలి దేనికి సంకేతం? వ్యవస్థల మేనేజ్మెంట్ కోసమే బీజేపీతో చేతులు కలిపారా చంద్రబాబు? ఒకవైపు మెమో ఉపసంహరణ, మరోవైపు దాన్నే సమర్థించడం. ఏంటి వింత వైఖరి? రైట్, ఈ అంశాలపైన మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ. ఇక కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్. మనతో పాటు జాయిన్ అవుతున్నారు కోటంరాజు వెంకటేష్ శర్మ గారు, హైకోర్టు అడ్వకేట్. రైట్, ఈరోజు ఈ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కోర్టులో వాదోపవాదాలు ముగిశాయి. తీర్పు రేపు సాయంత్రం 6 గంటలకు రానుంది. అయితే వైఎస్ఆర్సీపీ తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తూ కొన్ని అంశాలను లేవనెత్తారు, కొన్ని పాయింట్లను లేవనెత్తారు, కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు. అవేంటో ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను. ఆంధ్రప్రదేశ్లో 5,39,000 పోస్టల్ ఓట్లు ఉన్నాయి. ఎస్, అందులో దాదాపు 4,97,000 ఓట్లు పోలయ్యాయి. అవి పోస్టల్ బ్యాలెట్లు. పోస్టల్ ఓట్లకు సంతకం చేసి స్టాంపు వేశాక అధికారి పేరు రాస్తేనే అది చెల్లుబాటు అవుతుందనేది సింఘ్వి ప్రభుత్వం తరపున వినిపించినటువంటి వాదనలు. అలాగే పోస్టల్ బ్యాలెట్ పై కేవలం అధికారి సంతకం ఉంటే సరిపోతుందని ఈసీఐ సర్క్యులర్ జారీ చేయటం సరైంది కాదు. రూల్ 27 ప్రకారం పోస్టల్ బ్యాలెట్ పై అటెస్టింగ్ అధికారి పేరు, సంతకం ఉండాలి. సదరు పోస్టల్ ఓటరు తనకు తెలుసని అటెస్టెడ్ అధికారి సర్టిఫై చేయాలి. రూల్ 54A ప్రకారం డిక్లరేషన్ పై సంతకం, స్టాంపు లేకుంటే అధికారి ఆ పోస్టల్ బ్యాలెట్ ను తిరస్కరించాలి. ఈసీఐ ఇచ్చిన సర్క్యులర్ అన్ని నిబంధనలను తుంగలో తొక్కింది. దీనివల్ల పోస్టల్ ఓట్లు చెల్లుబాటుపై సందేహాలు లేవనెత్తుతోంది. ఇన్ని లక్షల పోస్టల్ ఓట్లు ఉన్నప్పుడు కేవలం సంతకం ఉంటే, ఇదే ఇప్పుడు దేశమంతా అందరూ ఆశ్చర్యంగా చూస్తోంది ఈ రాష్ట్రం వైపు. ఇక్కడ మాత్రమే ఈ రూల్ వచ్చింది. ఇన్ని లక్షల పోస్టల్ ఓట్లు ఉంటే కేవలం అటెస్టింగ్ చేసేటటువంటి అధికారి సంతకం ఉంటే చాలు అని ఒక నిబంధన తీసుకురావడం, ఇది సరైందా కాదా ఎవరు నిర్ధారిస్తారంటూ సింఘ్వి వాదనలు వినిపించారు. రైట్, ఇందులో ప్రధానమైన అంశం వారి వినిపించినటువంటి వాదనలు. ఎస్, మనతో కోటంరాజు గారు జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. కోటంరాజు గారు, రైట్, కాసేపట్లో మరి జాయిన్ అవబోతున్నారు. వారు కోర్టులో ఈరోజు పూర్తి స్థాయిలో అక్కడ ఏం జరిగింది, వాదోపవాదాలు ఎలా ఉన్నాయనేది పూర్తిగా అక్కడ ఉండి పరిశీలించారు. వారు అక్కడ ఏం జరిగిందనేది కూడా క్లియర్గా మనకు మరి కాసేపట్లో వివరించబోతున్నారు. ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సార్, ఇది ఒకసారి మనం రీసెంట్ పాస్ట్లో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ, దానికన్నా ముందు జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్, దానికన్నా ముందు జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ను ఒక్కసారి ప్రామాణికంగా తీసుకుంటే, ఇట్లా ఏదైతే ఈ నిబంధనలకి సిగ్నేచర్ లేకపోయినా, స్టాంప్ లేకపోయినా రిజెక్ట్ చేసిన ఉదంతాలు కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు కనపడ్డాయి. అప్పుడు ఎప్పుడూ లేని అప్రహెన్షన్స్ ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎందుకు పాపప్ అయ్యాయి? ఈ ఎలక్షన్ నేపథ్యం, కాన్స్పిరసీ థియరీ నేను మొదటి నుంచి చెప్తుంది అదే. వీళ్ళు ఎప్పుడైతే ఒక వ్యవస్థ త్రూగా, ఇలా కూటమి యొక్క సారాంశం కూడా వ్యవస్థ త్రూగా గేమ్ చేద్దామని ప్లాన్ చేశారు. అదృష్టమో దురదృష్టమో ఇవాళ ఓటర్ల చేతిలో ఇవాళ తీర్పు అన్నది శాసించబడుతుంది. సో వ్యవస్థతో ఎంతవరకైనా వాళ్ళు అన్న దగ్గర
ఇంకా ఈ ఉపద్రవం రేపు సాయంత్రం 6 గంటలకి తీర్పు వెలబడబోతోంది. ఇవాళ వన్ ఆఫ్ ద సీనియర్ అనుకుంటున్నాను శేషాయి గారు ఎవరో రిటైర్మెంట్తో ఇది డిలే అయింది, అదర్వైజ్ వుడ్ హావ్ బీన్. కానీ ఇది రేపు సాయంత్రంకి తీరిన వెంటనే ఇన్స్టంటేనియస్గా నెక్స్ట్ జవహర్ గారి నెత్తి మీదకి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ జవహర్ గారి మీద పడతారు. చేత ఒకదాని తర్వాత ఓదాని తర్వాత ఫ్రేమింగ్లో వాళ్ళు ఎంత సక్సెస్ఫుల్ మాడ్యులేషన్స్లో ఉన్నారో చూసుకోమనండి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా జాతీయ స్థాయిలో ప్రభావితం చేయగలుగుతున్నారు. ద సెక్యులర్ వాట్ ఈస్ బీన్ ఇష్యూడ్. ఎందుకంటే దేశమంతా ఒకే యాడ్ స్టిక్తో చూడవలసిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా అకార్డింగ్ టు ద విమ్స్ అండ్ ఫ్యాన్స్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి స్పెసిఫై చేసింది. అప్పుడే కదా గౌరవ న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత. అదర్వైజ్ అంటే నేను ఎప్పుడూ ఒక విషయం చెప్తూ ఉంటాను, ధర్మం ఒక పాదం మీద ఎక్కడో దగ్గర పరిరక్షించబడుతుందని. ఇవాళ ఈ కోర్ట్ అనే ఆప్షన్ కనుక ఎక్స్ప్లోర్ కాకపోయి ఉంటే వాట్ వుడ్ హావ్ బీన్ ద సిచ్యువేషన్. అండ్ మోరోవర్ ఇక్కడ మీకు 5,30,000 పాయింట్ ఉంది సార్. ఇది క్లారిటీగా ఒకవేళ లాయర్ గారు చెప్తారేమో కానీ ఈసీ గారు ఒక ఉత్తర్వులు ఇచ్చారు, ఓ రూల్స్ ఇచ్చారు. ఏమిచ్చారు అది 2 రోజులుగా మనం చదివి వినిపిస్తూనేమో అందరికీ తెలిసిందే. ఏంటంటే అటెస్టింగ్ అధికారి సంతకం మాత్రం చాలు, వారి పేరు స్వదస్తూరితో రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రూల్ ఉంది, అది రాయాల్సిన అవసరం లేదు. వారి డిజిగ్నేషన్ ఉండాల్సిన అవసరం లేదు, వారి స్టాంపు కూడా ఉండాల్సిన అవసరం లేదు. కేవలం సంతకం పెడితే చాలని చంద్రబాబు అడగడంతో ఓకే అని కొత్త రూల్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన దాని మీద వైఎస్ఆర్సీపీ వారికి పిటిషన్ ఇచ్చింది, ముందుగా వారిని అడిగింది ఇలాంటి రూల్స్ ఎందుకు తీసుకొచ్చారు అని. ఆయన ఏం చేశారంటే కోర్టుకు వెళ్ళడానికి, వైఎస్ఆర్సీపీ కోర్టుకు వెళుతుందని తెలిసి లేదా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళుతుందని తెలిసి ఆయనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడిగారు. ఆయనే అడిగారు, మీనా గారు అడిగారు. అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేసిందంటే ఎస్ మీరు ఇచ్చినటువంటి రూల్స్ చెల్లుబాటు అవుతాయి అన్నట్టుగా ఒక ఆర్డర్ పాస్ చేసింది సార్. ఇక్కడ విషయం ఏంటంటే ఇది సిఇఓ మీనా గారికి అవినాష్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సిఇఓ మీనా అవినాష్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏది ఎలక్షన్ కమిషన్ ఆఫ్, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలుగా చూడాలా లేకపోతే దీన్నే ఒక చట్టంగా చూడాలా? ఇప్పుడు అందరిలో కలుగుతున్నటువంటి అనుమానం. ఇప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలు అన్న దగ్గర నేను ఎప్పుడైనా సరే వ్యవస్థ కరెక్ట్గానే ఉంటుంది. వ్యవస్థలో ఉన్న ఒక వ్యక్తి చేసే ఒక దాష్టిక్యం వల్ల మొత్తం వ్యవస్థకు ఆపాదించి మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ మీరు చూడండి, ఒక కాన్స్పిరసీ థియరీని అడాప్ట్ చేసిన దగ్గర ప్రైమా ఫేస్గా ఒకదానికి ఓకే అన్నారు. అప్పుడు ఏమవుతుందంటే ప్రతి దాన్ని జరిపించుకుందాం అన్న ప్రాస్పరిటీలో డ్రైవ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి వాటికి ఆటంకాలు కలిగించడానికి ఎక్కడో దగ్గర ధర్మ పరిరక్షణ జరుగుతుంది. అదే గౌరవ న్యాయస్థానం త్రూగా. ఎందుకంటే కరెస్పాండెన్స్ అన్న ఇండివిజువల్ కెపాసిటీ జరిగినప్పుడు, బికాస్ మనం బ్రాడర్ ప్రాస్పెక్ట్లో చూడవలసింది ఏంటంటే ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ జాతీయ విధానాల ప్రకారం జాతీయ స్థాయిలో ప్రతి దగ్గర ఒకే విధానాన్ని అనుసరిస్తూ ఉంటుంది. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక స్టేట్కి కన్ఫైన్ అవుతూ ఒక దగ్గరికి వచ్చేసరికల్లా అవుట్ ఆఫ్ ద బాక్స్ డీవియేషన్స్ నిన్న కాక మొన్న జరిగిన ప్రతి ఎలక్షన్లో ఇదే నియమాలు ఉన్న దగ్గర వాట్స్ దర్ పర్సనల్ డిస్క్రిప్షన్ అనేది ఆలోచించవలసింది. ఆయన ఎవరో మరి నిమ్మగడ్డలటోడైతే ఆ ఫ్రీడమ్ ఫర్ డెమోక్రసీ ఏదో పెట్టాడు కదా. ఇలాంటి అవకతవకలు ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషనే ప్రొయాక్టివ్గా ఉన్నప్పుడు ప్రజా సంరక్షణ కోసం అలాంటి వ్యవస్థలు స్థాపించినప్పుడు వై కాంట్ యూ రైజ్ దిస్ పాయింట్? దీని మీద ప్రెస్ మీట్ పెట్టాలి కదా. నా ఆయంలో ఇలాంటివి ఏమీ నేను జరగలేదు, నా ఆయంలో ఇలాంటివి ఎక్కడ నేను నిర్వర్తించినప్పుడు ఇక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎట్లా జరుగుతుంది అన్న దగ్గర చెప్పలేదు కాదు. నాకు అర్థమైంది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇంకా నిమ్మగడ్డ నీడ అలాగే కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు అదే సార్, అధికారం నీడ ఈ రాష్ట్రాన్ని విడిచిపోలేదు ఇంకా. కాదండి, నిమ్మగడ్డ నీడ అంటున్నారు మీరు. ఉన్నంతసేపు గుడ్డు గుర్రంకి ఫలితం వేడు, చెదురుమదురు గొట్టలు తప్ప ఇంకేం అవ్వలేదు అన్నాడు. ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఆ సబార్డినేట్స్ ఇవాళ సాయంత్రం ఒక ఏబి వెంకటేశ్వరరావు అన్నది ఆర్తపల్లం పెట్టి పంపించారు. ఈయన ఆల్రెడీ ఆర్తపల్లం పెట్టి పంపించిన తర్వాత కూడా ఇంకా వ్యవస్థలో ఉన్న కూకటవేలులో ఉన్న కొన్ని మూలాలను కెలుకుతున్న విధానం చూస్తే ఇవి ఖచ్చితంగా అట్రిబ్యూట్ అవుతాయని అర్థం. ఏంటి ఏబి వెంకటేశ్వరరావు ఆఖరి రోజు చివరి నిమిషాలైనా మళ్ళీ సీట్లో కూర్చున్నారా లేదా మీరేదో తక్కువ చేస్తున్నారు? నేనేం తక్కువ చేయట్లేదు సార్. తులసి నీళ్ళు పోస్తే ఒక్కొక్కసారి దింపుడు కళ్యాణాలు కొన్ని ఉంటారా లేదా? దింపుడు కళ్యాణాలు కొన్ని ఉంటాయి సార్. మీరు కావాలంటే చూడండి, దింపుడు కళ్యాణాలు పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ రేరెస్ట్ ఫినామినాస్ కొన్ని ఉంటాయి. అవి జరిగినవి అన్ని మిరాకిల్స్ కింద చూడాలి అంతే. కానీ వాస్తవానికి ఇప్పుడు తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. ఇంకా సెంట్రల్ పీక మీద కత్తి ఒకటి ఎలాడుతుంది, దాని గురించి మాట్లాడదాం. ఇవాళ ఏంటంటే ఎన్నాళ్ళు చేసిన సర్వీస్కి గౌరవప్రదంగా ఇవాళ రైట్ అలాగనే జరిగింది, మంచిగా వెళ్ళారని చెప్పాలి అంతే. సో అలాగా అదే గౌరవప్రదంగా ఉన్న స్థానాన్ని పరిరక్షించుకోవాలన్నప్పుడు గౌరవప్రదమైన పనులు చేసుకుంటే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత నిమ్మగడ్డ లాంటి వ్యక్తి యొక్క ప్రస్తావనలు రాకుండా ఉంటాయి కదా. ఎందుకంటే ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో సో మెనీ ఎలక్షన్ కమిషనర్స్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక మహానుభావుడు శాసన లాంటి ఆయన్ని అయితే చారిత్రాత్మకంగా గుర్తుంచుకుంటాం అలాంటి రిఫార్మర్ కావాలని. బట్ ఇలాంటి వ్యక్తి శాశ్వతంగా ప్రశ్నించబడతాడు. ఏంటిది ఈ వ్యవస్థను ఇంత నిర్వీర్యం చేయడానికి కర్త కర్మక్రియ ఇండైరెక్ట్ పాసిఫికేషన్స్ ఏంటని.
డెఫినెట్గా చూడండి. ఎట్లా తీసుకొస్తారు? ఏ రాష్ట్రంలో లేని విధంగా దేశం మొత్తం ఒకే రూల్ ఉన్నప్పుడు, ఒకే నిబంధన ఉన్నప్పుడు, ఒకే చట్టం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక రూల్ని మాత్రం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి చంద్రబాబు అడగడం ఏంటి, దాన్ని మార్చడం ఏంటి? ఎందుకు మార్చాలి? పొత్తు ధర్మం. మీకు పొత్తుల్లో మొదటిసారి గ్రీన్ సిగ్నల్ ఇప్పారు. పొత్తు ఎవరితో సార్? అక్కడ ఎన్డీఏతో పొత్తు, బీజేపీతో పొత్తు, ఎలక్షన్ కమిషన్ తో కాదు కదా, అదే మీనా గారితో కాదు కదా. కాదు కదా. పొత్తు వారేమో మరి వీళ్ళెందుకు ఇంత proactive గా? ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఒక గొప్ప వ్యవస్థ అది. అదే సార్, ఇండిపెండెంట్ బాడీ ఉందని మనందరం ఒక వీఆర్ లివింగ్ ఇన్ ఫాల్స్ ఇల్యూషన్. బట్ రియల్లీ కమ్స్ టు ద గ్రౌండ్ రియాలిటీస్లో చూసుకుంటే ఎక్కడైతే 4 ఎస్పీలు మార్చబడిన దగ్గర జరిగిన దాష్టికాలు, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ప్రవర్తిస్తున్న విధి విధానాలు, ఇవాళ గౌరవ న్యాయస్థానం రేపు పొద్దున్న సాయంత్రం 6 గంటలకల్లా వెరిడిక్ట్ ఇచ్చింది అనుకోండి ఇన్ ఫేవర్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ కి, అక్కడ ఆన్సర్స్ ఏముంటాయి? ఈ కరెస్పాండెన్స్ ఇండివిజువల్ కెపాసిటీలో చేసిందని ఎస్టాబ్లిష్ చేస్తారు చూడండి కావాలంటే. దానికి కూడా వెనకాడరు. నేను అంటుంది ఏంటంటే వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే ఏం కోరుకున్నారు చంద్రబాబు? ఏంటి ఎందుకు ఉండకూడదు అంటున్నారు? ఇప్పుడు మీకు ఒక రూల్ ఉంది, ఆ రూల్ ని ఎందుకు మార్చాలని చంద్రబాబు కోరుతారు? ఎందుకు వీళ్ళు మారుస్తారు? ఏంటి దాని వల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనం? సార్ 42,000 ఓట్లు డిఫరెన్స్ ఉంది. ఏది పోలేని 5,39,000 4,97,000. అవును, ఒరిజినల్ ఓట్లు 5,39,000. 39,000. పోలేని 4,97,000. 42,000 ఫస్ట్ పాకెట్. ఇది నెక్స్ట్ వచ్చినట్టు చేసుకోవచ్చు కదా. ఓహో, ఈ 42,000 లేని 42,000 లేదు, పేరు రాసి స్టాంప్ కొట్టి పడేసారు అనుకోండి, స్టాంప్ కొట్టకుండా ఏమవుతుంది? పాయింట్ 1. రెండోది, ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న దగ్గర సమ్ ఎంప్లాయీస్ దే కెన్ టేక్ ఎ కాల్ కదా అగైన్స్ గవర్నమెంట్, మనకెందుకు ఇది అన్న కన్ఫడరేషన్స్ ఉంటాయి కదా. వీళ్ళందరినీ మ్యానిపులేట్ చేయడానికి ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఆర్ యాక్టెడ్ వెరీ స్మార్ట్లీ. ఇవి మనం ఈ విధంగా చేసుకుంటాం, ఎవరికి కావాలంటే వాళ్ళు వేసుకొని వెళ్ళిపోవచ్చు. అది దగ్గర 2 లక్షల ఓట్లు పైచీలకు ఉన్నాయి. ఇది కాన్స్పిరసీ థియరీ. నేను మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే దీని వెనుక అంత పెద్ద కుట్ర ఉందా? obviously. మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పాలి. ఇప్పుడు మీకు ఒకటి చెప్పదా సార్, నాకు అర్థం కావట్లేదు. ఇంత పెద్ద కుట్ర జరుగుతుందా? ఆబ్వియస్ గా జరుగుతుంది. ఇప్పుడు మీకు ఎందుకు సడన్ గా మీరు అవుట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని ప్రవచనం ఎందుకు వచ్చింది? తదనంతరం సత్తా బజార్ ఎందుకు ఓపెన్ అయింది? ఇక్కడ సత్తా బజార్ ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఓపెన్ అయింది? ఈ సత్తా బజార్ బెట్టింగ్ రాయలు ఆంధ్రప్రదేశ్లోనే ప్రొవోకింగ్ ఎందుకు అయింది? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నికలు ముగిసిన తర్వాత 2019 దగ్గరికి ఎన్నికలు ముగిసిపోయిన తర్వాత అప్పుడు ఆయన కూర్చొని కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు, సత్తా బజార్లో మన పార్టీ గురించి 1,000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు బెట్టింగ్లు జరుగుతున్నాయని మాట్లాడినటువంటి అప్పటి ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడిన ఏకైక వ్యక్తి మొత్తం ఎంటైర్ ఇండియాలో ఆయన ఒక్కరే. ఇంతకన్నా మీరు రాజశేఖర రెడ్డి గారు 2వ టర్మ్ 2009లో ఇక్కడ కూడా మహాకూటమే కదా, అప్పుడు ఈ అడవడికి 100 రెట్ల అడవడి ఉండేది. గ్యాప్ పొందలేదా మీకు? అప్పుడు కూడా ఇదే ఎంప్లాయీస్ తో చేసిన గేమ్ మీరు మర్చిపోకండి. 2009లో ద సేమ్ గేమింగ్ హస్ టేకన్ ప్లేస్ టువర్డ్స్ ఎంప్లాయీస్ అందరూ వ్యతిరేకంగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి మీద. ఈ ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ కూలిపోతుంది, ఇదే ఉపద్రవం 2009లోనే నెరేటివ్ స్టోరీ. ఇది కాన్స్పిరసీ థియరీ. మీకు ఎప్పుడైనా సరే మూలాల దగ్గర నుంచి వెళ్ళండి. వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండా ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది. వ్యవస్థతో గేమ్ చేసే దగ్గర ఈ రూల్స్, కొత్త రూల్ ద్వారా చాలా ప్రమాదకరమైనటువంటి గేమ్ ఆడబోతున్నారా పోస్టల్ బ్యాలెట్? అంటే ఇప్పుడు మీకు ఒక 40,000 ఉన్నాయి తేడా. 42,000 ఫస్ట్ తేడా. 42,000 ఓట్లు దొంగ ఓట్లు అందులో వచ్చి చేరిపోయినా ఆశ్చర్యపడక్కర్లే. పైపచ్చి 2 లక్షల పైచీల ఓట్లను ఆల్రెడీ గేమ్ చేసి ఉంచారు. ఏది ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ మీరు నాకు సుపీరియర్ బాస్ లేదా అథెంటికేషన్ ఉందనుకోండి, నా డిజిగ్నేషన్ అవన్నీ వితౌట్ మెన్షనింగ్ ద డిజిగ్నేషన్. ఇప్పుడు మీకు ప్రైమ్ ఆఫీస్ ఓట్లు టాలీ అవుతున్నాయి కదా, 5,39,000 ఓట్లు టాలీ ఎస్ ఇవి లెక్కబెట్టి దగ్గర వితౌట్ డిజిగ్నేషన్ అడాప్ట్ చేసుకోవడానికి చాలా ఛాన్స్ ఉంటాయి కదా. అవును, అసలు చంద్రబాబు అడగట్లేదు ఈసీ ఇటువంటి నిబంధన పైన. సార్ రీపోలింగ్ అడగలేదు. ఇవన్నీ కాన్స్పిరసీ థియరీలో పార్ట్ అండ్ పార్సల్స్. మీరు ఇది గమనించండి అంటున్నా. ఒక ఎలక్షన్ ద మోడస్ ఆఫ్ ఆపరెండా ఎలా ఉందంటే వాళ్ళు వ్యవస్థతో గేమ్ చేద్దాం అన్న దగ్గర ఎప్పుడైతే ఈ దాష్టికాల మీద అపోజిషన్ పార్టీ అడుగుతుంది, ఇంత రిగ్గింగ్ చేశారట అని, మాకు బైపోల్స్ కావాలా లేదా ఇన్స్టెంట్ ఇవి కావాలని, అలాంటి ప్రొయాక్టివ్ మోడే లేదు వాళ్ళ దగ్గర నుంచి. అండ్ నాన్ రియాక్టివ్ మోడ్ లో దే ఆర్ ప్రొవోకింగ్ అస్ యాజ్ ఇఫ్ అన్నట్టు. అండ్ ఇక్కడ వ్యవస్థ ఈ గేమింగ్ లో మీకు సత్తా బజారు దీన్ని ఇంటర్లింక్ చేయండి. ఫస్ట్ ఈ పోస్టల్ బ్యాలెట్లే కదా, ఇది ప్రభావితం చూపిస్తాయని పాసిఫికేషన్. 11 గంటల లోపల ఓట్లేమని చెప్పాడు చంద్రబాబు నాయుడు. అవును చెప్పారు. అందరూ మన వాళ్ళు 11 గంటలకు కూడా ఫస్ట్ రౌండ్ ఎఫెక్టే కదా అది. అవును, ఎఫెక్టివ్ మేనేజ్మెంటే కదా. ఈ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ తో ఒక వ్యక్తులు ఎదుటి వ్యక్తుల యొక్క మనోభావాలను కుంగింగ్ చేసే కార్యక్రమానికి తెరలేపారు. అదే సమయంలో ఎన్నికల అధికారులకి పోలీసులకి సహకరించండి, వాళ్ళందరూ మనకి ఫేవర్ గా ఉన్నారు అన్నట్టుగా మాట్లాడారు. ఆబ్వియస్ గా ఇప్పుడు మీకు ఎప్పుడైతే మీకు ఎదురు చెప్తున్నాను, ఇవాళ సాయంత్రం రిటైర్ అయిన వేబీ వెంకటేశ్వరరావు గారు కానీ లేదా ఈ గౌరవ న్యాయస్థానం పరంగా మనకు రావాల్సిన రక్షణ ఎప్పుడు ఎక్కడ జరుగుతుందన్న దాని మీద వేచి చూడవలసిన ధోరణిలో ఉంటున్నాయి. శాశ్వత పరిష్కారాల పట్ల ఆలోచించవలసిన థియరీ ఎప్పుడో వదిలేశారు తిరోధకాలు ఇచ్చి. ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం మనం అడాప్ట్ చేసుకుని స్వీయ రక్షణ అనే నేపథ్యంలోనే ముందుకెళ్లే కార్యక్రమానికి తెరలేపారు. ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిన వెంటనే నేను అదే చెప్తున్నాను, నెక్స్ట్ జవహర్ గారితో నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది.
మీరు ఎల్లుండి నుంచి జవహర్ గారితో అది నిరంతరం జరుగుతూనే ఉంది. ఇక ఒక డైవర్టింగ్ టాక్టిక్స్ అన్నమాట. సోమవారం వరకు చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఈ లోపు ఆయన్ని అక్కడ లేకుండా చేయాలి. ఇది బాగా కనిపిస్తోంది. రైట్, మీరు చెప్పండి వెంకటరెడ్డి గారు, ఏంటి ఈ నిబంధన, ఏంటి ఈ కొత్త రూల్స్, ఏంటి దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడే తీసుకురావడం ఏంటి, కోర్టుకు వెళ్ళి పోరాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది, ఈసీ అక్కడి నుంచి దిగొచ్చి ఇక్కడ వాదనలు ఎందుకు వినిపించాలి, అసలు ఎందుకు ఇవన్నీ? మొత్తం దేశం మొత్తం ఇదే రూల్ తీసుకురామని చెప్పండి. దేశం మొత్తం ఒకటే రూల్ ఉండాలి కదా. ఎస్ ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఎప్పుడైనా ఒక ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఎందుకంటే అది సపరేట్ బాడీ, ఏ రాజకీయ పార్టీకి తొత్తుగా వ్యవహరించకూడదు. ఎందుకంటే మన భారతదేశ వ్యవస్థ అనేది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేటటువంటి ఆయుధంతో 5 ఏళ్లకు ఒకసారి జరిగేటటువంటి ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుని ఒక వజ్రాయుధంగా మనం భావిస్తాం. సో ఈ తీర్పులో ఎన్నికల కమిషన్ ఏ రాజకీయ పార్టీకి, అది అధికార పార్టీయా, ప్రతిపక్ష పార్టీయా, లేదంటే వాళ్ళ బంధువులు ఉన్నారా, పోటీ చేస్తున్నారా, ఎవరికి సంబంధం లేకుండా పనిచేయాల్సిన వ్యవస్థ. అది కూడా అన్ని రాష్ట్రాల్లో ఒకేలాగా పనిచేయాల్సినటువంటి వ్యవస్థ. ఈరోజు పోస్టల్ బ్యాలెట్ అంశాల్లో ఇప్పుడు 7 ఫేజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మనకి రేపు ఫైనల్ ఫేజ్ ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే రేపు జూన్ 1వ తారీఖు ఫైనల్ ఫేజు, 4 రోజుల్లో రిజల్ట్ రాబోతుంది. 4 రోజుల్లో రిజల్ట్ వచ్చే తరుణంలో ఒక ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఓ రాజకీయ పార్టీ కోర్టుకి వెళ్ళటం అని అంటే ఎన్నికల కమిషన్ సిగ్గుతో తరలించుకోవాలి. ఫస్ట్ ఎందుకు ఆ మాట అంటే 4 రోజులు రిజల్ట్ రాబోతుంది ఈశ్వర్ గారు. 4 రోజుల్లో రిజల్ట్ రాబోతుంది. దేశవ్యాప్తంగా 6 ఫేజుల్లో ఎన్నికలు అయిపోయినాయి. 7వ ఫేజ్ రేపు జరగబోతా ఉంది. అంటే 543 ఎంపీ స్థానాలకి జరిగినటువంటి ఎన్నికల్లో 50 ఎన్నో ఉన్నాయి రేపు ఫైనల్ ఫేజ్ లో. అంటే దాదాపు 500 ఎంపీ స్థానాలకి ఎన్నికలు జరిగి ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి ఉన్నాయి. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వాళ్ళ మీద కేసుల మీద కేసులు వేస్తుందంటే ఎన్నికల కమిషన్ సిగ్గుతో తరలించుకొని ఎవరైతే ఎన్నికల అధికారులుగా పనిచేస్తున్నారో ముందు రాజీనామా చేయాలి వాళ్ళు. ఎందుకు ఆ మాట అంటున్నాను? పోస్టల్ బ్యాలెట్లు దేశవ్యాప్తంగా వేశారు కదా సార్, అవును అందరూ వేశారు కదా. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రూల్స్ ఉంటాయా? ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఉన్న రూల్స్ ని మధ్యలో ఎవరికి ఇష్టం అంటే వాళ్ళు మారుస్తానికి కుదురుతుందా? మీరు ఒక ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తారు సార్, దాంట్లో ఎన్నికల నోటిఫికేషన్, దాంట్లో నామినేషన్ల ప్రక్రియ ఏంటి, నామినేషన్లకు తీసుకోవాల్సినటువంటి దరఖాస్తులు ఏంటి, ఉపసంహరణ ఏంటి, కౌంటింగ్ ఏంటి, కౌంటింగ్ ఎప్పుడు, పోస్టల్ బ్యాలెట్లు ఏ విధంగా తీసుకోవాలి, దానికి సంబంధించి సంతకాలు ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఏజెంట్ల రూల్స్ ఏంటి, పూర్తి స్థాయిలో ఎన్నికల నోటిఫికేషన్ లో దాన్ని పెట్టాలి. పెట్టిన దాన్ని మధ్యలో మార్చడం కుదురుతుందా? కుదరదు కదా. మరి ఎట్లా మార్చారు? పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్ వచ్చేటప్పటికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్. చాలా మందికి తెలియనటువంటి అంశంలో పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేటప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి తన వివరాలు దాంట్లో పొందుపరుస్తూ తన బ్యాలెట్ నెంబర్తో సహా 13A అనేటటువంటి ఫామ్ను సమర్పించాలి. సో 13A అనేటువంటి ఫామ్ను సమర్పిస్తూ ఒక గెస్టెడ్ అధికారి, ఎస్ ఈ ప్రభుత్వ ఉద్యోగి నాకు తెలుసు, నేను ఈ ఓటర్ నాకు తెలుసు అని చెప్పి ఒక గెస్టెడ్ అధికారి సంతకం పెట్టి ఆ గెస్టెడ్ అధికారి హోదా ఏంటి, తన పూర్తి వివరాలు, లేదంటే సీల్లో ఉంటుంది కదా రౌండ్ సీల్, ఆ సీల్ వేసి దానికి నేను ఇదిగోండి ఎస్ ఇతను ఓటు ఇదే అని చెప్పి చెప్పాలి. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రూల్. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే రూలు. ఎప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వెళ్ళి ఎన్నికల కమిషనర్ కి కంప్లైంట్ చేసి ఇదిగోండి చాలా ఇట్లయితే ఓట్లు క్యాన్సిల్ అయిపోతాయి, సో మీరు మార్చేసేయండి ఈ రూల్స్ అనేదాకా దేశవ్యాప్తంగా ఒకటే రూలు. కానీ ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నారు. 1 నేషన్ 1 రూల్ ఉంటుందా? 1 నేషన్ 1 రూల్ ఫర్ ఆల్ స్టేట్స్ ఎక్సెప్ట్ ఏపీ ఉంటుందా? ఇది భారత్, ఇది ఎలా ఉంటుంది? చట్టం ఉంది కదా. ఒకటే సింపుల్ లాజిక్ సార్. మీరు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు దాంట్లో పొందుపరిచినటువంటి వివరాలని చివరిలో ఇష్టం వచ్చినట్టుగా ఒక రాష్ట్రంలో మార్చడానికి ఎన్నికల అధికారికి ఏ విధంగా హక్కు ఉంటుంది? నిన్న కోర్టుకి వెళ్తే ఏమన్నారు? లేదండి పాతదే, ఒకసేపు సంతకం ఉంటే చాలు, కుసేపు సంతకం అవసరం లేదు, సీల్ ఉంటే చాలు, కుసేపు అవసరం లేదు, అధికారు వరకు వివరాలు రాస్తే చాలు, కుసేపు ఇవన్నీ అవసరం లేదు, కొంతసేపు ఇట్లా ఒకటి ఉంటే చాలు, ఇంకోటి ఉంటే అవసరంలా. ఇన్ని చెప్పినాక మళ్ళీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఇంకా చాలా దరిద్రంగా, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇట్లా అమలు చేస్తాడు సార్, లేకపోయినా పర్లేదని ఇచ్చారు నన్ను. దేశవ్యాప్తంగా అమలు చేసేది ఏంది అంటే దీన్ని మళ్ళీ దాని మీద దేశవ్యాప్తంగా ఇప్పుడు అమలు చేసేది మీరు ఎన్నికలు నియమ నిబంధనలు ఏంటి? 2019 అప్పుడు ఎన్నికల్లో 2019 అప్పుడు ఏ రూల్స్ ఉన్నాయి? 24 అప్పుడు అదే కూడా రూల్స్ మీరు పెట్టారు కదా. 24 రూల్స్ లో మొన్న 24వ తారీఖు తెలుగుదేశం వెళ్ళి కంప్లైంట్ చేసినాక ఈ 4 రోజుల్లో మారిపోతుందా? 4 రోజుల్లో రిజల్ట్ వచ్చే రోజు ముందు రిజల్ట్ 4 రోజుల్లో రాబోతుంటే ఒక రాజకీయ పార్టీ 151 సీట్లతో
ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఒక రాజకీయ పార్టీ మీ నిర్ణయాన్ని సవాలు చేసి కోర్టుకు వెళ్ళారంటే సిగ్గుతో ఎలక్షన్ కమిషన్ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఈరోజు సిగ్గుతో తలదించుకోవాలి. ఇంత పటిష్టంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్తున్న మీరు ఒక రాజకీయ పార్టీ ఏదో కంప్లైంట్ చేస్తే వాళ్ళకి తొత్తుగా మీరు వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు రూల్స్ను మారుస్తాం, అది కూడా ఆంధ్రాకే మారుస్తాం, భారతదేశం అంతా ఒక రూలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసిన రూల్స్ని మేము పాటిస్తామనంటే ఇది ఎన్నికల కమిషనా లేదంటే బాబు కమిషన్ లాగా పనిచేస్తుందని దానికి అర్థంగా భావించాలా? దయచేసి ప్రజానికాన్ని కూడా గమనించమని చెప్తా ఉన్నాం. 4 రోజుల్లో ఎన్నికలు ఉంటే మేము కోర్టుకు వెళ్ళి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రయత్నిస్తున్నామనంటే ఎన్నికల కమిషన్ అనేక సందర్భాల్లో వీడు చూడండి సార్, రేపు ఎలక్షన్ అనగా ఈ రోజు అధికారులు మారుస్తారు. రేపు ఎలక్షన్ అంటే ఈ రోజు అధికారులు మారుస్తారు ఎవడన్నా? లేదండి ఇదిగోండి ఇక్కడ పలానా చోట ఇది రీపోలింగ్ చేయండి, రిగ్గింగ్ జరిగిందంటే ఎన్నికల కమిషన్ సాయంత్రం 6ంటికి వచ్చేస్తాడు, ప్రెస్ మీట్ పెట్టేస్తాడు. తెల్లారు 3 దాకా పోలింగ్ జరుగుతుంది. తెల్లారు 3 దాకా పోలింగ్ జరుగుతా ఉంటే సాయంత్రం 6ంటికి ఎక్కడ ఎన్నికల రీపోలింగ్ పెట్టాల్సిన పని లేదంటాడు. నీకు ఎట్లా తెలిసిద్దండి? తెల్లారి కదా మొత్తం పూర్తయినాక నువ్వు 12 దాటిందని ఆయనే చెప్పారు కదా, ఆయనే చెప్పారు. చాలా చోట్ల 10 గంటలు 12 గంటలు, కొన్ని చోట్ల 3 గంటలు, 1100 మంది ఉన్న పోలింగ్ బూత్ లో 1100 మంది ఓటర్లు నువ్వు తెల్లారి దాకా ఓట్లు వేస్తున్నావు అంటే నీ వైఫల్యం కాదా ఇది? కాదు సార్, 1100 మంది ఉంటే 1150 హైయెస్ట్ సార్. తెల్లారి 3 గంటల దాకా కరెంటు లేకుండా ఎన్నికలు నిర్వహించిన గొప్ప ఎన్నికల వ్యవస్థని ఈసారి మనం చూసాం సార్. ఈ ఎన్నికలు ఒక రేఖ రాసిద్ది సార్, ఈ అధికారం తీసేసి ఈయన లేదా ఈయన ఈ ఇద్దరిలో ఒక లేని సార్ అనగానే కొద్దిగా గ్యాప్ ఇచ్చి 10 రోజులు అనగానే వాళ్ళు మార్చేస్తారు. ఏది అసలు ఎవరిని మార్చాలి ఏమే లేఖ రాసిద్ది? ఎవరు? వదినమ్మ, బాబు గారి వదినమ్మ పురంధేశ్వర్ గారు ఈ అధికారం తీసేయండి అండి, ఈ అధికార ప్లేస్ లో ఈయన కానీ ఏంటో 2 పేర్లు రాసిద్ది. ఈ రెండింటిలో ఒక నిమ్మగడ్డ గారికి కూడా ఎక్కువ వాల్యూ ఉంది మన దగ్గర. 66 లక్షల మంది అవ్వ తాతలు వికలాంగులకి పెన్షన్ అందించాలంటే మీరు ఇవ్వడానికి ఇల్లేదు. ఇదే ఎన్నికల కమిషన్. వాళ్ళు బ్యాంకులకు రాలేరా? వాళ్ళు సత్యం మీకు నష్టమా? ఇది ఎన్నికల కమిషన్ వివరించిన తీరు. సో ఇలాంటి పరిస్థితుల్లో అన్ని వ్యవస్థలతో పోరాడి ఇక్కడ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని పోరాటం మీరు ఇన్ని పోరాటాలు సార్. ఇప్పుడు ఓ పక్క మీడియా, ఓ పక్క 3-4 రాజకీయ పార్టీలు, ఓ 3 రాజకీయ పార్టీలు ఒక్క కూటమి, ఇంకో 3 రాజకీయ పార్టీలు ఇండైరెక్ట్ గా ఇంకో కూటమి, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్. ఈ 3 కూటమి ఎవరికి? బాబు, జనసేన, బీజేపీ మద్దతు. ఈ 6 రాజకీయ పార్టీలు ఒక కూటమి లాగా, విడిగా చూస్తే 2 కూటమి లాగా కనపడతాయి. వ్యవస్థలు మామూలు వ్యవస్థలే సార్. ఒక పక్క మీడియా వ్యవస్థ, ఇప్పుడు ఎన్నికల వ్యవస్థ. ఈ ఎన్నికల వ్యవస్థ ఎంత దౌర్భాగ్యం అంటే సార్, ఈవీఎంల అంశంలో 10 చోట్ల ఈవీఎంలు ఎవరైతే పగలగొట్టారంటే మిగిలిన వీడియో ఫుటేజ్ ఏడా కనపడదు. అసలు మాకు సంబంధం లేదండి. కాదండి, ఆ వీడియో ఎడిటెడ్ వచ్చినటువంటి వీడియో అని మేము ఆరోపిస్తుంటే లేదండి ఒరిజినల్ 24 గంటలు ఉంది వీడియో, 23 గంటల 52 నిమిషాలు ఉంది పూర్తి వీడియో. ఎదుగోండి, రిగ్గింగ్ జరిగిందా లేదా చూపించట్లే ఎవరికి ఎన్నికల కమిషన్. మా దగ్గర నుంచి వెళ్ళలేదు అనిద్ది. నేను నిద్రపోతున్నారా? మీ దగ్గర నుంచి వెళ్ళకపోతే వీడియో బయటకు వస్తే మీ దగ్గర భద్రంగా ఉండాల్సినటువంటి వీడియో ఎలా బయటకు వస్తుంది? మొన్న ఇంకోటి సార్, పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినట్టు సీల్ వేయలేదంట. గుంటూరులో పశ్చిమ నియోజకవర్గంలో అది తెలుగుదేశం వాళ్ళే కంప్లైంట్ చేశారని వచ్చింది సార్. సార్ ఎవరు కంప్లైంట్ చేసినా గుంటూరు పశ్చిమలో పోస్టల్ బ్యాలెట్లకు సీలు వేయని అధికారులు 10 రోజుల తర్వాత గుర్తించారు. 4126 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 12 పోస్టల్ బ్యాలెట్ల బాక్సులు ఏర్పాటు చేస్తే వాటికి కొన్నిటికంటే తాళాలు వేయలేదంట, కొన్నిటికేమో సీల్ వేయలేదంట. వాళ్ళు బిజీగా ఉంటారు సార్, అందుకే సంతకం పెడితే చాలు, వాళ్ళ పేరు రాయాల్సిన పని పోస్టల్ బ్యాలెట్ల గురించి. ఈ పోస్టల్ బ్యాలెట్ లో సీల్ వేయాల, మీ ఇష్టం ఉందంటే మళ్ళీ తీసుకెళ్లి దీని ప్లేస్ లో ఇంకోటి వేసేస్తారా లోపల? ఈ ఓటు ఇప్పుడు మీరు అన్నారు కదా సంతకం పెట్టలేదు, అది తీసేసుకెళ్ళి ఆ ప్లేస్ లో ఇప్పుడు సంతకం అను ఆ పాత స్టాంపు డేట్ వేసేసి లోపలికి వెళ్ళి మళ్ళీ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి, అర్థం చేసుకోవాలి. ఇంత దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థ ఉంటే గుంటూరు పశ్చిమలో పోస్టల్ బ్యాలెట్ బాక్సులకు సీలు వేయని అధికారులు, సీలు వేయని పోస్టల్ బ్యాలెట్ బాక్సులు పరిశీలిస్తున్న అధికారులు. ఎన్నికలు అయిపోయిన 10 రోజులకు సార్, 13వ తారీఖు ఎన్నికలు జరిగితే 23, 22 తారీఖు పేపర్లో వచ్చింది. సిగ్గుతో తలదించుకోవాలి మనం ఇలాంటి ఎన్నికల వ్యవస్థలో. ఇంకా 4 రోజులు ఎన్నికలు ఉంటే ఇప్పుడు మేము పోరాడుతున్నాం కోర్టులకు వెళ్ళంటే ఏందండి దీనికి? అంటే అసలు దాంట్లో సీల్ వేసారో లేదో కూడా గుర్తించకుండా ఇది ఇలా జరుగుతుంది ఎన్నికలు. తెల్లారు 3 గంటల దాకా ఎన్నికలు ఇవ్వడం జరిగింది చూసావా? 1100 మంది ఉన్న ఓట్లకి తెల్లారు 3 గంటల దాకా 1,00,000 మంది వేస్తున్నారు ఒక పోలింగ్ బూత్ లో. 50 సంవత్సరాలు దాటిన కానిస్టేబుల్ పెడతారు. పోయినసారి ఈ పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరిగింది. సో ఇక్కడ పోయినసారి 3 కానిస్టేబుల్ ఉన్న బూత్ లో ఈసారి ఒక కానిస్టేబుల్ వితౌట్ వెపన్ పెడతారు. మరి దీనికి అర్థమైంది? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ముందు సార్ ఈ పోలింగ్ బూత్ల్లో రిగ్గింగ్ జరిగే అవకాశం ఉంది, ఇక్కడ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయమంటే వాళ్ళు ఏర్పాటు చేసిన పటిష్టమైన భద్రత ఏందో తెలుసు సార్, 50 సంవత్సరాలు దాటిన సింగిల్ కానిస్టేబుల్ వితౌట్ వెపన్.
అదే పటిష్ట భద్రత. పటిష్ట భద్రత మనం అడిగిన పటిష్ట భద్రత అడిగితే వాళ్ళు ఏర్పాటు చేసిన పటిష్ట భద్రత రాష్ట్రపతి చెప్పండి. మనం అడిగిన పటిష్ట భద్రత ఏంటంటే అక్కడ పోయినసారి కూడా రిగ్గింగ్, ఈ బూతుల్లో రిగ్గింగ్లు జరుగుతున్నాయి, ఇక్కడ గొడవలు జరిగేటటువంటి అవకాశం ఉంది, ఇక్కడ పోలీస్ బందోబస్తు ఎక్కువ మంది పెట్టండి, కనీసం ఇక్కడ 2-3 అన్న వెపన్లు ఉన్న పెట్టండి. అప్పుడు వాళ్ళు ఏమన్నా షూట్ చేయడానికి పైకి ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతారు, పారిపోతారు. అంటే వాళ్ళు వాంటెడ్ గా ఒకరిని పెట్టారు, అది కూడా వితౌట్ వెపన్, 50 సంవత్సరాలు దాటిన కానిస్టేబుల్. ఏం కంట్రోల్ చేస్తారు సార్? రిగ్గింగ్ జరిగిందని చెప్పి క్లియర్ కట్ గా పోలింగ్ బూత్ లో రీపోలింగ్ చేయమంటే జరగలేదని చెప్తున్నారు. మీరు చూపించండి, ఇదిగోండి 24 గంటల వీడియో ఉంది, లేదా 12 గంటల వీడియో ఉంది రికార్డ్ అని. ఎక్కడ రాష్ట్రపతికి వదలండి వీడియోని, మీరు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే వదలండి. ఎస్ జరగలేదు, ఇదిగోండి మీరు చేస్తున్న తప్పుడు ఆరోపణ, అది మేము తప్పుడు ఆరోపణ చేస్తాం, మేము రైట్ ఆరోపణ చేస్తాం, ప్రజలు కూడా క్లారిటీ కావాలి కదా. సో ఎన్నికల కమిషన్ మరి ఎందుకు మీకు వీడియోలు రిలీజ్ చేయట్లేదు? ఇంకొకటి, దర్శిలో 2వ వార్డు కార్పొరేటర్, తెలుగుదేశం కార్పొరేటర్, సమ్ ఇంటి పేరు వేమిరెడ్డి, ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి, ఏదో పోస్టల్ బ్యాలెట్ పగలగొట్టాడు సార్. ఆయన ఎవరో పోలీసులు అరెస్ట్ చేశారని చూపిస్తే సాయంత్రం ఇదేంటి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాడంట. 41 నోటీసులు సాయంత్రం హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాడంట. పిన్నెల్ని మాత్రం ఇన్ని సెక్షన్లు పెట్టాలి, అరెస్ట్ చేయాలి. ఎన్నికల కమిషన్ వచ్చింది కాదు, అది పిన్నెల్లి గారి వీడియో ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసినటువంటి వీడియో కాదని మీకు తెలుసు, నాకు తెలుసు సార్. ఇప్పుడు ఈసీ మీనా గారి ఉత్తర్వులని, ఆయన కొత్త రూల్స్ ని సమర్థిస్తూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినటువంటి అవినాష్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆ రోజు కూడా లోకేష్ పెట్టినటువంటి ట్విట్టర్ ఆధారంగానే చర్యలు తీసుకోమన్నారు. వారికి తెలియదా? ఇంత చదువు చదివారు, ఇన్ని చట్టాలు తెలుసుకున్న వాళ్ళు, ఇంత పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు, ఇంత ఉన్నత హోదాల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి తెలియని విషయాలు అదే ఎన్నికల కమిషనర్ వీరికి తెలియదంటారా? కాదు, ఎంత గొప్ప హోదాలో ఉన్నారు సార్, ఎన్ని ఉన్నత చదువులు చదివితే ఈ స్థాయికి వస్తారు సార్. ముఖేష్ కుమార్ మేనా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ వీడియో మేము రిలీజ్ చేసింది ఎలా వచ్చిందో మేము ఎంక్వైరీ చేస్తాం. ఎప్పుడు చేస్తా? ఓ 10 ఏళ్ళ తర్వాత చేస్తావా? ఎప్పుడు చేస్తా? నీ దగ్గర నుంచి వీడియో బయటకు వస్తే, ఎవడో మొబైల్లో రికార్డ్ చేస్తే, అంటే నీ దగ్గర లోపల భద్రంగా ఒక రూమ్ లో ఉండాల్సినటువంటి వీడియోని ఒకడు వెళ్ళి వీడియో తీస్తే, నిజంగా అది అనుకుందాం, వీడియో తీసి బయటకు వస్తే నువ్వు గుడ్డిగాడిగా పల్లుదో అవుతుందా ఎన్నికల కమిషన్? సిగ్గుతో తలదించుకోవాలి నిజంగా. నువ్వు ఎన్నికల వ్యవస్థని ఇంత భ్రష్టు పట్టించినందుకు. అరే ఎన్నికలంటే 5 ఏళ్లకోసారి ప్రజల ఆశలు సజీవంగా ఉంచేటటువంటి, ఒక్క ఓటు తేడాతో కూడా ఓడిపోయేటటువంటి నియోజకవర్గాలు కొన్ని చోట్ల ఉంటాయి. అలాంటి దగ్గర ఎంత పటిష్టంగా ఉండాలి? సీలు వేయడా? పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి గుంటూరు పచ్చలు 4,126 ఓట్లు. గుంటూరు ముసలాయన్ పేపర్ లో వచ్చిందే, ముసలాయన్ పేపర్ లో దాన్ని తెలుగుదేశం వాళ్ళు గుర్తించి ఇచ్చారంట. పెద్ద కామెడీ అండి. సరే ఎవరు గుర్తించి ఇచ్చినా మరి వేయాలి కదా, ఎందుకు వేయలేదు? 4,126 ఓట్లు ఉన్న దానికంట వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ల కంటే దాంట్లో లాక్ వేయలేదంట సార్. త్వరగా వెళ్ళాలి, అంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి ఓపెన్ చేసి మళ్ళీ ఆ ఓటు తీసేసి ఇంకో ఓట్లు అధికారులు వాళ్ళు ఏదో బిజీ ఉండి మర్చిపోయారు, దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు. ఏం సార్ బిజీగా ఉండేది? దయచేసి ప్రజలు కూడా సంతకం పెట్టి సీల్ వేయలేరంటే వాళ్ళు జగన్మోహన్ సంతకం పెట్టిన అధికారి తన పేరు డిజిగ్నేషన్ రాయలేనంత బిజీగా ఉన్నారు, వాళ్ళకి కూడా ఎగ్జాంప్షన్ ఇస్తున్నారంటే అది కూడా మన గొప్ప ఉద్యోగులకు సంబంధించిన వ్యవస్థ అంత దాంట్లో. మీ పాయింట్ ఏదో చెప్పాలన్నారు. ఇది కారణం ఏంటంటే సార్, వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండా గమనించండి, కాన్స్పిరసీ థియరీ నేను రెండో చెప్తున్నా. ఆల్మోస్ట్ 3 to 4 months నుంచి ప్రభుత్వాన్ని అచేతన స్థితిలో కూర్చోబెట్టారు. సో ఇక్కడ దీనికి ఒక సెన్సిటివ్ పాకెట్స్ ఏంటి, ఒక రాష్ట్ర స్థాయిలో డిస్కషన్ డిబేటు లేకుండా దాన్ని ఏం చేశారంటే సెన్సిటివ్ పాయింట్స్, ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఒక 50 ఏళ్ళ పెద్ద ఆయన్ని కూర్చోబెట్టి ఒక కర్ర కటార కూడా లేకుండా జస్ట్ సెన్సిటివ్ పాకెట్స్లో అట్లా కండక్ట్ చేశారంటే ఎలక్షన్, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్. రైట్. ఎస్, కోటంరాజు వెంకటేష్ శర్మ గారు, ఈరోజు మొత్తం మీరు కోర్టులో ఏం జరిగిందో, మొత్తం వాదోపవాదాలు ఏం జరిగాయో మొత్తం ఫాలో అయ్యారు మీరు. సార్, నాకున్నటువంటి అనుమానం, అంటే సామాన్య ప్రజలకు వచ్చేటటువంటి అనుమానం, దాన్నే నేను మొదట అడగాలనుకుంటున్నాను. ఇది మన CEO మీనా గారు ఇచ్చినటువంటి కొత్త రూల్స్ సార్. ఇందులో అటెస్టింగ్ అధికారి సంతకం పెడితే చాలు, ఆయన డిజిగ్నేషన్ కానీ ఆయన పేరు కానీ రాయాల్సిన పని లేదు, స్టాంప్ వేయకపోయినా పర్లేదు అంటే ఆల్రెడీ రూల్స్ ఉన్నాయి, కేంద్ర ఎన్నికల సంఘం రూల్స్. దానికి విరుద్ధంగా కొత్త రూల్ ఒకటి తీసుకొచ్చారు. ఇది వారిచ్చినటువంటి కొత్త రూల్ సార్, మెమో. ఇది ఆ మెమో కాపీలో సెకండ్ పారాలో అదే విషయాన్ని చాలా క్లియర్గా రాశారు. ఏమీ అవసరం లేదు, కేవలం సంతకం ఉంటే చాలు. మీకేదైనా అనుమానం ఉంటే నేను స్పెసిమెన్ సంతకాలన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టుకొని వాటిని కంపేర్ చేసి చూసుకొని అవి అవునో కాదో నేను తేల్చుకుంటాను, మీరేం టెన్షన్ పడకండి అని అంటున్నారు. అంటే 4,97,000 ఓట్లకి వెరిఫికేషన్ చేసుకుంటారంట అక్కడ కూర్చొని.
అదే సార్ అప్పుడు గొడవలు కొట్లాటలు ఆలస్యాలు వివాదాలు 5 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్క పెట్టి వాళ్ళు ఇది అవునా కదా ఈయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏజెంట్ గా ఒక ఆయన ఇది ఓకే అంటాడు, లేదు ఇండిపెండెంట్ ఏజెంట్ ఇది కాదంటాడు, తెలుగుదేశం ఏజెంట్ లేదండి ఈ ఓటు మాకు ఇది కాదు ఇది కుదరదు అంటాడు. ఆడవాడు వాళ్ళందరూ కొట్టుకోవాలి, తెల్లారేపటికి 10 రోజుల తర్వాత రిజల్ట్ ఇస్తారా? ఈ ఉత్తర్వులని ఈ రూల్స్ ని కేఎస్ ప్రసాద్ అలాగే వెంకటరెడ్డి గారు వ్యతిరేకించారని వెంటనే కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేశారు సార్ మీనా గారు. తెలియజేస్తే కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవినాష్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంటనే మీరు ఇచ్చినటువంటి ఉత్తర్వులు మంచివే బాగానే ఉన్నాయి ప్రొసీడ్ అయిపోండి అని ఇచ్చారు. బాగానే ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కోర్టుకు వెళ్ళింది సార్. కోర్టుకు వెళితే ఇదే కేంద్ర ఎన్నికల సంఘం కోర్టుకు వచ్చి ఇప్పుడు నా చేతిలో ఉంది కదా అందరికి అర్థం అవ్వాలని చెప్తున్నా, మీనా గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని ఉపసంహరించుకుంటున్నారు అని చెప్పారు. మరి ఇప్పుడు ఈ కేంద్ర ఎన్నికల సంఘం మీనా గారి ఉత్తర్వులను సమర్థిస్తూ ఇచ్చినటువంటి ఈ కాపీ నా చేతిలో ఉండే కాపీ చెల్లుబాటు అవుతుందా, లైవ్లోనే ఉన్నట్టా లేనట్టా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు వీరిద్దరి మధ్య అంటే రాష్ట్రంలో సీఈఓ మీనా గారి నుంచి ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ వీరిద్దరి మధ్య జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు చట్టం కిందికి వస్తాయా, రూల్స్ కిందికి వస్తాయా? ఈ 2 పాయింట్లకు మీరు చెప్పాలి సార్, ఇది ప్రజలకు అర్థం కావాలి. ఈ రోజు కోర్టులో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దీని మీదే ఇంతసేపు కూడా కోర్టు వారికి వారి తరఫున వాదనలు వినిపించారండి. వినిపిస్తూ అందులో ప్రత్యేకంగా వారు తెలిపిన పాయింట్లు ఏంటంటే రాజ్యాంగ ప్రథమ నిర్మాణాల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అనేది ఒక బేసిక్ స్ట్రక్చరు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ప్రాసెస్ అనేది ప్రజలకు అందించే బాధ్యత ఉంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ కోర్టుకి తెలుపటం జరిగిందండి. 170 ఇది ఎలక్షన్ పిటిషన్ ద్వారానే రావాలి, ఇది ఇట్లా రిట్ ద్వారా 226 ద్వారా రాకూడదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ టీడీపీ పార్టీ వారు తీసుకున్న అబ్జెక్షన్ కి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు 175 పిటిషన్లు వేసి రాష్ట్రం అంతా 175 ఎలక్షన్ పిటిషన్లు వేసి రావాల్సిన అవసరం లేదు, ఇది ఇద్దరు అధికారుల మధ్య జరిగిన ప్రత్యుత్తరాలు, దీనిని ప్రజల మీద రుద్ది కౌంటింగ్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న కుట్ర జరుగుతోంది. అందుకనే ఆ ఉత్తర ప్రత్యుత్తరాలు ఏదైతే జరిగినాయో వాటిని సస్పెండ్ చేయమని కోరుతూ మేము ఈ కోర్టుకు వచ్చాము అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వారు కోర్టుకు తెలియజేయడం జరిగింది. సరే సార్, ఇంకొక పాయింట్ నాకు అనుమానం వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇది ఉపసంహరించుకున్నారు కదా సార్, ఇది సీఈఓ మీనా గారు ఇచ్చినటువంటి రూల్స్ కదా సార్, దీన్ని ఉపసంహరించుకున్నట్టు కోర్టుకు చెప్పారు కదా సార్. ఇది లైవ్ లోనే ఉంటే ఏది కేంద్ర ఎన్నికల సంఘం మీనా గారి ఉత్తర్వులను సమర్థిస్తూ రాసినటువంటి లేఖ అనుకుందాం, లేకపోతే ఇచ్చినటువంటి సమాధానం అనుకుందాం. ఇది లైవ్ లోనే ఉంటే రేపు కౌంటింగ్ రోజున పోస్టల్ బ్యాలెట్ల సమయంలో ఇది ఉపసంహరించుకున్న ఇది లైవ్ లో ఉంది కాబట్టి దీన్ని చూపించి మళ్ళీ వ్యవహారాన్ని మొదటికి తీసుకొచ్చే ప్రమాదం ఉందా? ప్రమాదం ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ఈ రోజు కోర్టును ఆశ్రయించి ఆ లెటర్ ఏదైతే ఉందో దాన్ని సస్పెండ్ చేయమని చెప్పి కోరారండి. ఎందుకంటే ఆ లెటర్ ని బేస్ చేసుకో ఆ లెటర్ సిఈసి ఎస్ఈసికి రాసింది, కానీ ఆ ఎస్ఈసి ఆ లెటర్ ని బేస్ చేసుకుని ఇప్పటిదాకా ఇంకొక స్టెప్ వేయలేదు. ఎప్పుడు వేసిందో తెలియదు. కోర్టు కాలం అంతా అయిపోయిన తర్వాత పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేతుల్లో లేనప్పుడు వాళ్ళు అది ఇంటర్నల్ గా రాత్రిపూట సర్క్యులేట్ చేసుకున్నారనుకోండి, ఫ్రీ అండ్ ఫెయిర్ ప్రాసెస్ ప్రాథమిక నిర్మాణాల్లో రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో ఒకటి దెబ్బ తినకూడదనే ఒక సదుద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే ఆ లెటర్ ని బేస్ చేసుకుని ఇంకా ఒక స్టెప్ వేయలేదు ఎలక్షన్ కమిషన్. దాన్ని అబ్జెక్ట్ చేస్తూ ఇట్లా వైఎస్ఆర్సీపీ పార్టీ రిట్ పిటిషన్ 226 కింద వేయడానికి వీల్లేదు అని చెప్పి అటు టీడీపీ పార్టీ కానీ ఎలక్షన్ కమిషన్ పార్టీ కానీ కోర్టుకు తెలియజేయడం జరిగింది. దాని మీద అశోక్ కుమార్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకటి, మోయిందర్ సింగ్ జిల్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకటి, 2 కేసులని కూడా అభిషేక్ సింఘ్వి గారు కోర్టుకు తెలియజేయడం జరిగింది. ఇందులో ఏమని పేర్కొన్నారంటే ఏదైతే ఎలక్షన్స్ సక్రమంగా జరగటానికి డిలే అవ్వకుండా ఉండడానికి అబ్స్ట్రక్షన్ చేయకుండా ఉండటానికి ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే ఆ పిటిషన్ విచారించే అధికారం ఉందని సుప్రీంకోర్టు గతంలో 3 బెంచ్ 6 బెంచ్ చెప్పిన జడ్జిమెంట్స్ ని ఉదాహరిస్తూ పేర్కొన్నారు. కాబట్టి మేమేమి ఎలక్షన్ ఆపమనట్లేదు, కౌంటింగ్ ఆపమనట్లేదు, కౌంటింగ్ ని పోస్ట్పోన్ చేయమని అడగట్లేదు, యథావిధిగా కౌంటింగ్ చేయమని అడుగుతున్నాం. కాకపోతే ప్రత్యుత్తరాలు జరిగిన ఒక ఉత్తరాలని బేస్ చేసుకొని ఎటువంటి రూల్స్
ఫ్రేమ్ చేసే అధికారం ఎలక్షన్ కమిషన్ కి లేదు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక ఉత్తరాలని బేస్ చేసుకొని ఏదన్నా రూల్స్ వీళ్ళు ఫామ్ 13A అనేది పార్లమెంట్ రూపొందించిన ఒక చట్టబద్ధమైన ఒక ఫామ్, దాన్ని కాల రాస్తూ వీళ్ళు ఏదన్నా డెసిషన్ కానీ రూల్ కానీ ఫ్రేమ్ చేసే అధికారం ఎలక్షన్ కమిషన్ కి లేదు. దాన్ని వీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం, ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ప్రాసెస్ దెబ్బతింటాయి అని చెప్పి కోర్టు వారికి వైఎస్ఆర్సీపీ పార్టీ వారు పేర్కొంటూ చెప్పారు. అంతేకాకుండా వారు ఇంకో విషయం కూడా కోర్టుకు తీసుకొచ్చారు. ఇది ఇతర రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయలేంది ఇక్కడే చేస్తే డిస్క్రిమినేషన్ అవదా, ఇది డిస్క్రిమినేషన్ కిందకి రాదా, ఈక్వాలిటీ ఇన్ఈక్వాలిటీ ఇన్ బిట్వీన్ ది ఈక్వల్ పర్సన్స్ కింద రాదా అనే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా, రాజ్యాంగబద్ధమైన క్వశ్చన్స్ అన్ని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వారు కోర్టు ముందు ఉంచడం జరిగిందండి ఈ పూట. ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, ఇక్కడ ఈసీ తీసుకున్నటువంటి అంటే మీనా గారు తీసుకున్నటువంటి సిఇఓ మీనా గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల చెల్లుబాటు అయ్యేటటువంటి ఓట్లు చెల్లుబాటు కాకుండా పోవడం, లేదంటే దానివల్ల కొన్ని ఇబ్బందులు రావడం, ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఈ ఉత్తర్వులని, ఈ రూల్స్ని వెనక్కి తీసుకోండి, ఇది కరెక్ట్ కాదని వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోంది. ఏ రాజకీయ పార్టీకైనా నష్టమే కదా ఇటువంటి కొత్త రూల్స్ తీసుకురావడం వల్ల. కానీ టీడీపీ ఎక్కడా కూడా అలాంటి డిమాండ్ చేయకపోగా కోర్టులో ఇంప్లీడ్ అయింది. ఎందుకు ఇంప్లీడ్ అయింది? ఎందుకు ఈ కేసులో టీడీపీ ఇంప్లీడ్ అవ్వాలని కోరుకుంటోంది? దేశవ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ అడగలేదు సార్. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయినాయి. పార్లమెంట్కి సంబంధించి 6 ఫేజుల్లో అన్ని రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీ కూడా అడగనటువంటి డిమాండ్ తెలుగుదేశం పార్టీ ఒక ఆంధ్రప్రదేశ్ లో అడిగింది. భారతీయ జనతా పార్టీ కూడా మిగిలిన రాష్ట్రాల్లో ఉంది. పాయింట్, నోట్ దిస్ పాయింట్ సార్. భారతీయ జనతా పార్టీ కూడా మిగిలిన రాష్ట్రాల్లో పోటీ చేసింది. అక్కడ పోస్టల్ బ్యాలెట్లకి ఇదే రూలు. కానీ మరి ఇక్కడికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీనా గారు పాటించారు. పైనుంచి ఒత్తిడితో అదే మళ్ళీ అందరికి అవసరమైతే దాన్ని ఆమోదించాలి. ఇది ఎవరికైనా నష్టం కలిగించే అంశం ఏది? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మాకు నష్టం జరుగుతోంది అన్నప్పుడు ఏ రాజకీయ పార్టీకైనా నష్టమే అని టీడీపీ కూడా వైఎస్ఆర్సీపీతో గొంతు కలపాలి. కానీ సార్ ఇప్పుడు నేను ఓటేసి వస్తాను సార్, నేను గబక్కన ఒకరికి ఒకళ్ళు వేస్తాను, మళ్ళీ నా ఓటు మళ్ళీ వేస్తానంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మరి అందరికి ఒకటే రూల్ కదా, చదువుకున్న వాళ్ళకి ఒకటే రూలు, మామూలుగా పోస్టల్ బ్యాలెట్ కి ఒకటే రూలు, నార్మల్ కి ఒకటే రూలు. ఆడ సంతకం లేదని మీరు యాక్సెప్ట్ చేయండి అని అంటే సార్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నామకా వాస్తా ఉంటుందన్న ఒక ఉదాహరణ తెలుసా? తెలంగాణలో గద్వాల్లో డీకేఆర్ నమ్మి వాళ్ళు గెలిచింది. కానీ ఎప్పుడు కరెక్ట్ గా ఎలక్షన్ కి నెలల ముందు ఆవిడ గెలిచినట్టు డిక్లేర్ చేశారు. వీళ్ళేమో దేవ్ జిల్లా కూర్చుని ఉన్నారు. ఇది 5 సంవత్సరాల వెనక నుంచి జరుగుంటే రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఏది? ఏమంటే జీతబత్యాలు పడేస్తారు. ఇదే ప్రజాస్వామ్యంలో జీతబత్యాల కోసం ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు నిలబడతారా? ఇవాళ మీకు ఒకటి వీళ్ళు మోడస్ ఆఫ్ ఆపరెంట్ ఎలా ఉందంటే, ఆయన అడగండి కాబట్టి వీళ్ళు మొదటిసారి ఎలక్షన్ 5 లక్షల ఓట్లతోనే గెలిచారు సార్. అవును, మొదటి రోజు చెప్పేది కరెక్ట్. రెండో ఎలక్షన్ 19,50,000తో వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఈ 5 లక్షల ఓట్లు ఎంప్లాయీస్వే. మీకు గమనించండి. సో ఈ 5,39,000లో 42,000 ఆల్రెడీ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఒక వయసులో పాటు 2.5 లక్షలు ఇందాక వెంకటరెడ్డి చెప్పినట్టు తాళాలు లేనప్పుడు ఎక్కడ ఉంటే దాని విమ్సన్ ఫ్యాన్సీస్ చేయడానికి ఈ దాష్కానికి తెరలేపారు. దీనికి సార్ వీళ్ళు ప్రతిదానికి వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెంట్ ఎలా ఉందంటే, వ్యవస్థతో చేసే గేమింగ్ లో, ఎందుకంటే ప్రభుత్వం రోల్ లేదు ఇవాళ, ప్రజాప్రభుత్వం రోల్ లేదు, అచేతన స్థితిలో ఉన్న 3-4 నెలల గవర్నమెంట్ ని దే ఆర్ టేకింగ్ అన్డ్యూ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. ఇక్కడ చీఫ్ సెక్రటరీ గారి డిస్కషన్స్ వచ్చే దగ్గర కూడా చీఫ్ సెక్రటరీ గారి మీదే బుల్డోస్ చేసే కార్యక్రమం తెరలేపుకుంటూ కూర్చున్నారు. ఎందుకంటే ఓ డీజీపీని మార్చే కార్యక్రమం, చీఫ్ సెక్రటరీ మారుస్తారన్న ఈ తాత్సారంలోనే అసలు పుణ్యకాలం అంతా గడిపిస్తూ ఎలక్షన్ కమిషన్ బుల్డోస్ చేస్తున్న దాష్టికం కింద దీన్ని అభివర్ణించండి. ఎందుకంటే వీళ్ళ కాన్సెప్ట్లో దొంగ ఓట్లు వేసుకుందాం అన్న దగ్గర, ఎందుకంటే మనకి ప్రత్యక్ష ఎలక్షన్స్ లో ఎక్కడైతే రిగ్గింగ్ జరిగిందో రీపోలింగ్ అడగని తెలుగుదేశం, ఇది పాయింట్. పోలింగ్ అడగని తెలుగుదేశం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తాళా లేకపోయినా ఎలక్షన్ కమిషన్ సీ లేకపోయినా నిమ్మక నీరెత్తి కూర్చున్నట్టు తెలుగుదేశం. ఇదే ఒక ఛానల్లో తెలుగుదేశం ప్రతినిధి తెలుగుదేశం శర్మన్ ఒక్క నిమిషం, ఇదే జోలకండ బ్రహ్మారెడ్డి ఒక ఛానల్ లైవ్ లోకి వస్తే, సార్ రిగ్గింగ్ జరిగింది అంటున్నారు కదా అంటే, అది జరిగిందండి, మరి రీపోలింగ్ ఎందుకు అడగాలంటే నోరెళ్ళ పెట్టేసి రిగ్గింగ్ జరిగిందంటే జరిగితే మరి నువ్వు రీపోలింగ్ ఎందుకు అడగలేదు యాంకర్ అడిగితే నోరు మూసుకొని ఎమ్మెల్యే గారు జోలకండ బ్రహ్మానంద రెడ్డికి ప్యారల్ గా ఇంకొక ఎమ్మెల్యే మే ఇద్దరం మళ్ళీ రీపోలింగ్ అడుగుదామని స్వచ్ఛందంగా ఆఫర్ ఇచ్చారు. అప్పుడు కూడా నీళ్ళు నివ్వలేడు. అంటే
వీళ్ళ కాన్స్పిరసీ థియరీలో ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ ఆర్ బోత్ సేమ్, రిగ్గింగ్ చేద్దామని ఇప్పుడు అది justify అయింది. శర్మ గారు మాట్లాడాలి, లేకపోతే వారు నా మీద కేసేస్తారు. డిబేటింగ్ పిలిచే అవకాశం ఇవ్వలేదు. ఈశ్వర్ గారు నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. సార్. ఇప్పుడు ఓట్లన్నీ కూడా లాక్లు వేసి లోపల రూమ్స్ లో పెట్టి 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తే ఆ లోపల ఉన్న ఓటుకి సీల్ వేయలేదని తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తించడం ఏంటి, అది ఈనాడు పత్రిక రాయటం ఏంటో నాకు అర్థం ఎవరు కావట్లేదు. తీశారు సీల్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. ఇక్కడ సీల్ ఎవరు తీశారు, వేశారా, నిజంగా వేశారా, వేయలేదా, వేసిన వేశారా, సీల్ వేయలేదా? ఎవరైనా తొలగించారా, లోపలికి ఎవరైనా వెళ్ళారా, టీడీపీ ఇలాంటి పార్టీ వాళ్ళు అనుమానాలు దాన్ని వస్తాయి. ఎట్లా గుర్తించారు? 3 అంచెల భద్రత ఉండి ఎవరిని లోపలికి వెళ్ళనివ్వని ప్లేస్ లో ఏంటి సార్ ఇది? 3 అంచెల భద్రత ఉన్నటువంటి దీంట్లో ఎలా లోపలికి వెళ్ళి దాన్ని ఎవరు పరిశీలించారని అడుగుతున్నా. దాంట్లో ఒక ఈ variety- పచ్చదవడానికి వెళ్ళి ఉంటాడు సార్. కాదు సార్, భద్రతా కారణాలతో స్ట్రాంగ్ రూములు మార్చే క్రమంలో అండి సార్. స్ట్రాంగ్ రూమ్ మారుస్తుంటే ఈ పెట్టెలకు కొన్ని తాళాలు తిరిగా ఒక స్ట్రాంగ్ రూమ్ నుంచి ఇంకో స్ట్రాంగ్ ఇంకో strong room కి వెళ్తారు. ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఉన్నటువంటి పెట్టెను తీస్తే తాళాన్ని తీసి, లేదంటే దానికి మళ్ళీ లోపలన్నీ అన్ని ఉన్నాయి 1, 2, 3 అని లెక్కెట్టారు కదా. క్లిప్ చూపించండి, రాష్ట్ర ప్రజలకు అర్థం అవుతుంది. మంచి పాయింట్ చెప్పారు శర్మ గారు, చాలా మంచి పాయింట్లు ఏమైనా చూడండి సార్, ఎంత దారుణం అంటే గుంటూరు పశ్చిమలో పోస్టల్ బ్యాలెట్ బాక్సులు సీల్ వేయని అధికారులు 4122 సార్. అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్లు గుంటూరు పశ్చిమలో. ఇవి స్ట్రాంగ్ రూములకి అంటే ఇక్కడ భద్రత లేదని ఇంకో చోటకి వెళుతున్నప్పుడు ఎట్లా చూశారు, ఎవరు వేయలేదు, వేసిన దాన్ని తీశారా, అసలు వేశారా లేదా, కాదు ఈశ్వర్ గారు. ఉద్దేశపూర్వకంగా తీస్తే దీంట్లో ఏమైనా మళ్ళీ కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు కదా మీరు, ఆ విధంగా ఓట్లు వచ్చే ఏమైనా చేరిపోయాయా? కాదు ఇప్పుడు ఎవరు తెలుస్తారు ఇవన్నీ? స్ట్రాంగ్ రూమ్ మార్చవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ విధమైన లోపం ఉండబట్టి. అంటే ఈ లోపం ఆల్రెడీ సంబడి ఎల్స్ హస్ డన్ ఇట్. వాళ్ళు Yes. వన్న భద్రతా కారణాలు Yes. మార్చిన Yes, శర్మ గారు. సీలు తీయరు కదా సార్. ఇప్పుడు అవును. ఇక్కడ ఉన్న బాక్స్ సీలు లేకపోతే ఇంక తీసేది ఏంటి? అదే సీలు వేయలేదు అని అప్పుడు గుర్తిచ్చారంట. మ్మ్. సో ఎంత దారుణంగా ఎన్నికల వ్యవస్థ పనిచేస్తా ఉంది ప్రజాస్వామ్యం అంటానికి ఇది ఒక మచ్చుకు ఒక చిన్న ఉదాహరణ సార్. ఎందుకంటే అసలు చూడండి ఎంత దారుణం. వాళ్ళు వచ్చి అప్పుడు ఇద్దరు అధికారులు వచ్చి గుర్తించారు. 4126 సార్. 126 ఓట్లు సార్. 4126 గుంటూరు 4126 గుంటూరు పశ్చిమ. కాస్త జాగ్రత్తగా 2019లో 22 స్థానాలు, 1% 5000 ఓట్ల లోపల గెలిచిన 22 స్థానాలు ఉన్నాయి. చాలా ఒక్క ఓటు ప్రభావితం. చాలు సార్ గెలిపోవటానికి. శర్మ గారు ఏంటి సార్ ఇది? అదే సార్, ఈ రోజు ఇంప్లీడ్ అయిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడా కూడా చట్టాలను ఇంప్లిమెంట్ చేయండి, చట్ట ప్రకారం కౌంటింగ్ చేయండి అని అడిగిన దాఖలాలు లేవు కోర్టులో. చట్టాలు కోర్టులో వద్దంటారు. వారు వాళ్ళకి అంటారు ప్రత్యేక చట్టం కావాలా? ఏదైతే లేఖలు రాసుకున్నారో ఆ లేఖల్ని పరిగణలోకి తీసుకొని దాని ప్రకారం కౌంటింగ్ జరిపించండి అంటున్నారు. అంటే రాజ్యాంగం సింపుల్ సార్. వాళ్ళు అని ఏంటంటే చెప్పేసి వారి వాదనలు కోర్టులో వారు ప్రవేశపెట్టడం చేయటం ఈ రోజు రాజ్యాంగాన్ని అవమానించడం కిందకి వస్తుందండి. ప్రత్యేకించి చెప్పారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, ఒరిస్సాలో కానీ, సిక్కిం లో కానీ, అస్సాంలో కానీ ఎక్కడా కూడా ఇట్లాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. అక్కడ జరిగిన అసెంబ్లీ దాంట్లో కూడా ఇక్కడ ఒక్క చోటే చేశారు, చెందారు. అట్లా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కోర్టు ఆ డౌట్ మీద వీరు రెస్పాండ్ అయ్యారు, చేశారు అన్నారు. అసలు రూల్స్ అక్కడ చక్కగా ఫ్రేమ్ అయ్యి ఉంటే డౌట్ రావాల్సిన అవసరం ఏమొచ్చిందని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రశ్నలు లేవనెత్తారు. రూల్స్ అక్కడ కనబడుతున్నాయి. ఫామ్ 13A ఉంది, అది పార్లమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన చట్టం. దాని కాదంటూ లేఖల్ని ఇంప్లిమెంట్ తీసుకొచ్చి దాని మీద ఎటువంటి చర్య ఈ రోజు దాకా తీసుకోకుండా కౌంటింగ్ ఒక రోజు ముందు వీళ్ళ లేఖ ప్రచుత్రాలని పరిగణలోకి తీసుకొని ఏదైనా సర్క్యులర్స్ ఇష్యూ చేస్తే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ దెబ్బతింటాయి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రాథమికంగా ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వారి వాదనలు వినిపించారండి ఈ రోజు. రైట్, ఇది ఒక కాసేపు ఈ విషయాన్ని రేపు ఎలాగో 6 గంటలకి సార్, రేపు ఎన్ని గంటలకి సార్ కోర్టు తీర్పు ఈ అంశానికి సంబంధించి? 6 గంటలకు. రేపు సాయంత్రం 6 గంటలకు కోర్టు దీని మీద తీర్పిస్తానన్నారు. చాలా సైటేషన్స్ కూడా మీరు ఇచ్చారు, చేశారు కాబట్టి అన్నిటిని పరిగణలోకి తీసుకొని దీని మీద తీర్పు ఇవ్వాలని చెప్పి ధర్మాసనం పేర్కొనడం జరిగిందండి. రైట్, కోర్టు తీర్పు రేపు సాయంత్రం 6 గంటలకు. అలాగే రేపు ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి రేపు 6 గంటల నుంచి 6:30 గంటల లోపల 6:30 గంటలకి ఈసీ చెప్పింది కాబట్టి 6:30 గంటలకి రేపు ఎగ్జిట్ పోల్స్ కూడా అన్ని రాబోతున్నాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ లోనైనా గెలవాలని వైఎస్ఆర్సీపీ చూస్తోందంట. అన్ని ఎగ్జిట్ పోల్స్ ని మేనేజ్ చేసేసారట. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఆ నెంబర్స్ మాత్రం వాళ్ళకి అనుకూలంగా వచ్చేటట్టు రేపు తెప్పించుకోబోతున్నారట. ఇదే విషయాన్ని ఆల్రెడీ మన రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి పేపర్లో రాసేశారు. అన్నిటిని మేనేజ్ చేసేసారు. రేపు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి అనని. రేపు రాబోతున్నాయి ఎగ్జిట్ పోల్స్ అనేది కూడా రాసేసుకున్నారంటే
సంథింగ్ ఎక్కడో ఏదో అనుమానం కొడుతోంది. అదండి, ఒకటి. రెండోది, అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ నమ్మాలా, మనం ఎందుకు నమ్మాలి, వీటికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి, వీటిని ఎట్టి పరిస్థితిలో నమ్మకూడదు, ఇవన్నీ ఎగ్జాక్ట్ పోల్స్ ఇవ్వవు, వీటిని మనం నమ్మితే నాశనం అయిపోతామని ఈరోజు ఏబిఎన్లో డిబేట్ పెట్టారట. ఈ కొద్దిసేపు క్రితం ఒక మిత్రుడు కాల్ చేసి చెప్పారు నాకు, ఇన్నేళ్లు నమ్మినటువంటి ఎగ్జిట్ పోల్స్ ని ఈ ఎన్నికల సమయంలో రేపు రాబోతుందనగా అసలు వీటిని నమ్మద్దండి ఎవరు అని అంటున్నారట. సార్ అవన్నీ చెప్పారు కదా సార్, దాని కిందన ఎగ్జిట్ పోల్స్ నమ్మొద్దు, మనమే గెలుస్తామని రాయాలి కదా. ఏం మళ్ళీ చెప్పండి. ఎగ్జిట్ పోల్స్ అయితే నమ్మొద్దని చెప్పి మనం గెలుస్తామని రాయాలి కదా. రాయాలిగా, అది రాయలేదు. ఆ పాయింట్ ఎక్కడ లేదు. నేను మొత్తం చదివాను, అక్షరం చదివాను. తెలివంటే క్రిస్తాలు ఎందుకు అమ్ముకోవాల్సి వస్తుంది? రేపు రాస్తారు సార్. అది ఏంటి సార్ ఇది? ఎగ్జిట్ పోల్స్ ఏమైనా మేనేజ్ చేశారా మీరు? సార్ ఇప్పుడు ఎలాగైనా గెలవాలి అంటే అదేం రాశారు సార్. ఎలాగైనా ఎగ్జిట్ పోల్స్ లోనైనా గెలవాలి, కనీసం ఎగ్జిట్ పోల్స్ లో ఎలాగైనా గెలవాలి, ఎగ్జిట్ పోల్స్ లో గెలవాలి. అంటే ఎలాగైనా గెలవాలనేది వాళ్ళ ఎజెండా, అది వాళ్ళు మర్చిపోతున్నారు. జనం గుండెల్లో గుడి కట్టి జనం ఓట్లతో ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవాలనేది మా ఎజెండా. నల్గొండ ఖద్దర్ గారు కూడా మొన్న పాటలో చెప్పారు. ఇది రాష్ట్రం అంతా కూడా ఆ పాట ఫుల్ వైరల్ అయింది అనమాట. అంటే మేము ఎవరి జెండాలు పట్టుకో, మా జెండాతో మేము గెలవాలి, మేము మంచి చేస్తే మాకు ఓటేయండి అని మేము ఎన్నికలకు వెళ్ళాం. ఎగ్జిట్ పోల్స్ లో మేనేజ్ చేస్తారని రాశారు కదా. 3 రోజులు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కదా, దాంట్లో కూడా మేనేజ్ చేసి గెలిచామంటారా? నాకు తెలిసి వాళ్ళు రేపొద్దున 10 గంటలకల్లా స్టార్ట్ చేసేస్తారు. ప్రజల్ని మేనేజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజల్ని, లేకపోతే గెలవలేడు. ప్రజలందరినీ మేనేజ్ చేశాడు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అందరినీ మేనేజ్ చేశాడు. నా పేదలందరినీ మేనేజ్ చేశాడు. ప్రజలను కూడా మేనేజ్ చేయడం వల్ల గెలిచాడని రాస్తారేమో. అంటే వాళ్ళ పిచ్చి అంత పీక్ స్టేజ్కి వెళ్ళిందో. ఎగ్జిట్ పోల్స్ వాళ్ళకు అనుకూలంగా కొన్ని ఇవ్వచ్చు, మాకు అనుకూలంగా ఎవరి సర్వేల ప్రకారం వాళ్ళు ఇచ్చిన కొన్ని కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని తప్పు అవ్వచ్చు. సో రకరకాలుగా వాళ్ళు ఇచ్చిన ఇస్తారు. మేము ఎగ్జిట్ పోల్స్ నో లేదంటే ప్రీ పోల్స్ నో ఒకటి మాకు 151 ఇస్తేనో, ఒకటి 110 ఇస్తేనో, లేదంటే ఒకటి మాకు తక్కువ ఇస్తేనో డేలా పట్టడం లేదు. మేము క్లియర్ గా ప్రజలు నమ్ముకొని వెళ్ళాం. మా ద్వారా మీ కుటుంబానికి మంచి జరిగితే ఓటేయమన్నాం. మీలాగా వాళ్ళని వెంట పెట్టుకోనో, వీళ్ళని పెట్టుకోనో, ఢిల్లీ పార్టీని, గల్లీ పార్టీని, వ్యవస్థల్ని వాళ్ళని మేనేజ్ చేసుకోనో, అట్లా ఆ టైప్ ఆఫ్ ఎలక్షన్ మేము చేయాల. మేము ప్రజలకు ఏం చెప్పాం, ఏం చేసాం అనేది మా మేనిఫెస్టో ఇచ్చి మేము అధికారంలోకి వచ్చాం. సో అధికారంలోకి మేనిఫెస్టోతో వచ్చాం, ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ అధికారంలోకి రాబోతా ఉన్నాం. ఎగ్జిట్ పోల్స్ లో ఏదో మేనేజ్ చేస్తారంటున్నారు కదా, అంటే వాళ్ళ ఏడుపు ఆల్రెడీ స్టార్ట్ అయింది. అంటే దేశవ్యాప్తంగా ప్రముఖ సంస్థలన్నీ, ఐ థింక్ ఇండియా టుడే, యాక్సిస్, సి ఓటర్లు మొత్తం కూడా అన్ని సర్వే సంస్థలన్నీ వైఎస్ఆర్సీపీకే వస్తున్నాయి అని చెప్పి ఆల్రెడీ వాళ్ళకి ముందే ఇండికేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ని కూడా మేనేజ్ చేస్తున్నారు. సరే, మోడీకి రేపొద్దున అక్కడ ఎక్కువ సీట్లు ఇచ్చారు అనుకుంటా, ఆయన కూడా మేనేజ్ చేసినట్టు ఒప్పుకుంటారా? కాదు సార్, ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కదా. మోడీ గారిని లాగితే చంద్రబాబు గారు కాదు కదా సార్. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి సరిపోదు 250 200 ఎక్కువ సీట్లు ఇచ్చారు అనుకుందాం. ఎన్డీఏ కూటమి కంటే ఎన్డీఏకి ఎగ్జిట్ పోల్ లో ఇచ్చారు అనుకుందాం. మరి మోడీ కూడా మేనేజ్ చేసినట్టుగా మేము మేనేజ్ చేస్తాం, మేనేజ్ చేసి గెలవాలి. ఇప్పుడు రాయటానికి అర్థం అన్న మైండ్ పోయినాడు. ఇక పూర్తిగా ఏంటంటే ఆ సర్వే సంస్థల్ని నమ్మొద్దని రాశారు కదా. కాదు, ఇది వినాలి, ఇది అందరూ వినాలి. ఇది చూడండి, ఎగ్జిట్ పోల్స్ నమ్మకండి, వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఇచ్చేస్తారు, రేపు వీళ్ళేదో మేనేజ్ చేసుకున్నారు అంటున్నారు కదా. ఎగ్జిట్ పోల్స్ నమ్మొద్దని చెప్తున్నటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రిక 2019లో చేసినటువంటి ఎగ్జిట్ అంటే ఏమిచ్చారు తెలుసా? విడిపోతే మరింత విజయం, బీజేపీతో కటీఫ్తో సైకిల్కి అదనపు లాభం, సొంతంగా పోటీలో భారీగా ఓట్లు, సీట్లు, కూటమిగా 120 సీట్లు, సొంతంగా పోటీ చేస్తే టీడీపీకి 140 సీట్లు, 140 సీట్లు. ఇప్పుడు చంద్రబాబుకి 2019లో రాధాకృష్ణ గారు తెప్పించిన సీట్లు 140. అంటే ఆయన రాసిందే 140 సీట్లు అని రాశారు. కాదు కదా, ఆయన రాసిన లెక్క ఏంటంటే 2014లో ఇంకా ఉంది, 2014లో 102, 2019లో 23 కలిపినా 140 రాలేదు. విడివిడి పోరులో 30 స్థానాలకే వైసీపీ పరిమితం. ఇతర పార్టీలు ఓట్లన్నిటికీ గండి, బీజేపీకి గడ్డు స్థితి. ఎందుకంటే చంద్రబాబు వదిలేశారు కాబట్టి. ఆంధ్రజ్యోతి ఫ్లాష్ టీమ్ సర్వేలో ఆసక్తికరమైనటువంటి ఫలితాలు. ఫ్లాష్ టీమ్ ఇవి మాత్రం నమ్మకూడదు, ఆంధ్రజ్యోతి రాసింది మాత్రం మనం నమ్మాలి. చూసాం కదా, నమ్మితే 2019లో ఏమైంది, 2019లో ఏమైందో చూసాం కదా, 140 సీట్లు అంట. తెలుగుదేశం సారిపోయారు. ఇప్పుడు సార్ అలాంటి వాడి చేతిలో ఉంటాయి మీ రాతలు, మీ వార్తలు, ఇవన్నీ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళవు. 2019లో మీరు రాసినటువంటి వార్త ఇది. అంటే మీరు చేసినటువంటి సర్వేల్లో 140 సీట్లు టీడీపీకి వచ్చేస్తాయంటే అప్పుడు నమ్మాలి. కానీ వచ్చింది 23. ఇప్పుడు రేపు ఏ వస్తాయో ఎవరికి తెలియదు. వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వస్తుందా, కూటమికి అనుకూలంగా వస్తుందా, ఎన్డీఏకి అనుకూలంగా వస్తుందా, ఇండియా కూటమికి ఎవరికి తెలియదు. కానీ ఎవరు నమ్మకండి అని 2 రోజుల నుంచి మొత్తుకుంటున్నారు.
అంటే నమ్మొద్దు, రేపు పొద్దున ఎన్డీఏకి ఇచ్చినా కూడా నమ్మొద్దు. ఎన్డీఏ కూడా దాన్ని కూడా ఒప్పుకోవాలి కదా. ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు రాష్ట్రానికి ఇప్పుడు ఒక సంస్థ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీకి పార్లమెంట్ కి దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ కూడా ఇచ్చింది కదా. మరి దీన్ని నమ్మితే దాన్ని నమ్మాలా, అది కూడా చెప్పాలిగా. లేదండి ఆ సంస్థ ఇచ్చిన ఏది నమ్మొద్దు, దేశవ్యాప్తంగా మోడీ వస్తా ఎవరిని నమ్మినా నమ్మకపోయినా ప్రసాద్ గారిని అసలు నమ్మకూడదు. ఆయన ఏదో సర్వే తీసుకొచ్చి ఇదే బిగ్ క్వశ్చన్ లో ఒక సర్వేని వినిపించారు. మరి అది చూసిన తర్వాత రాసుంటారు. సార్ ఒకటి మీకు వెనకట్ల మీరు ప్రతిదానికి ఒక నిర్మాత ఒక డైరెక్టర్ ఉంటాడు. ఏబి వెంకటేశ్వరరావు శివుల్లో గులువులు తీసి మనమే గెలిచేస్తామని లాస్ట్ టైం ఆ కుర్చీ వేసుకుని కూర్చున్నాడు సీఎంఓలో, అదే చెప్పాడు. ఏబి ఇక్కడ వీళ్ళేమో ఈ కిరసనాలు అమ్ముకొని పడితేమో జర్నలిస్ట్ అని చెప్పి పరిభ్రమించి 140 పైన అన్నందుకు మొత్తం ఎత్తిపోతల పథకమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వేలు నమ్మకూడదు, మీ సర్వే నమ్మడం లేదు, ఎవరిది నమ్మొద్దు. వాళ్ళు తీసిన గోతులో వాళ్ళే పడండి. లాస్ట్ టైం కూడా బీజేపీ లేకపోతే ఉంటే ఏదో ఇటు పెట్టి రాసిన దానికి మొత్తం మడతెట్టారు. మళ్ళీ ఇటు తిప్పి అటు తిప్పి ఇదే కార్యక్రమానికి తెరలేపుతో కనీసం ఇంత సర్వేలు నమ్మకండి మనం గెలుస్తున్నాం ధైర్యం. ఆ ముక్క ఎక్కడ కనపడలేదు. ఆ ముక్క మీరు చదవండి, చదివి వినపండి. ఎంత చదివి తెరబడిపోయినా సరే అంటే తెలివి ఎక్కడ ఏడుస్తుంది అన్నది ప్రజల్ని నువ్వు పక్కదారి పట్టించే కాన్స్పిరసీ థియరీలో అట్లీస్ట్ మనం గెలుస్తామన్న భరోసా కూడా ఇవ్వలేని నిస్సాయ స్థితిలో నువ్వు ఉండి దేని నమ్మకూడదు. మేం చెప్పే ప్రవచనాలే నీకు రైట్ నమ్మకండి. 5 ఏళ్ల పాటు వాళ్ళు చేసిన మోసం సాలింది కాక ఇంక ఈ విధంగా కూడా మోసం చేయడానికి తెరలేపితే ఇప్పుడు నిక్కాసుగా రాజకీయాలు చేసి ఒక ట్రాన్స్పరెంట్ రాజకీయాలు చేసిన ఒక 5 సంవత్సరాలు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను చేసింది మంచి అయితే నాకు ఓటేయండి అని అడిగాడు. నచ్చలేదు అనుకోండి, ప్రజలు తీర్పు అది, దాన్ని శిరసాధించడానికి. లాస్ట్ టైం గ్యాప్ ఉంది కదా, ఇక్కడ కొట్టారు. మాకు టైం వస్తున్నాడు, టైం తెచ్చుకున్నాడు, 151 సీట్లు తెచ్చుకున్నాడు. ఇది అందరినీ ప్రజల్ని ఒక ట్రాన్స్ఫర్మేషన్. ఎస్ మీకు ఈ వ్యవస్థలో 5 సంవత్సరాలు మీరు ప్రజా తీర్పుకి ఇది జరగలేదు, నేను అనే వ్యక్తికి మీరు భరోసా ఇవ్వండి, 5 సంవత్సరాలు ఇది చేసి చూపిస్తాను అన్న కాన్సెప్ట్ని ప్రజల్లోకి ఇంజెక్ట్ చేసిన తర్వాత వచ్చిన రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్తో వచ్చిన దగ్గర ఆడపిల్లలు వేసిన ఓట్లు గమనించగలిగితే నా భూతో నా భవిష్యత్తు ఇవాళ ఎవరికి ఊహకి అందని అంచనాలకి దగ్గరకు కూడా లేదు. చంద్రబాబు కూడా అప్పుడు మహిళలకి ఏదో పసుపు కుంకుమ ఇచ్చారని వారందరూ రాత్రి 12 వరకు ఓటేశారు. సత్తా బజార్లో మన పేరే వినిపిస్తుంది కదా, వాళ్ళకే చెప్దాం. మీకు పసుపు కుంకుమ ప్రజలకు ఇచ్చిన దానికి మీకు నిజంగా 6% ఓటు బ్యాంక్ పెరిగింది. ఒక్క 10 రోజుల ముందు మీరు ఇచ్చిన దానికి 6% పెరిగితే 5 సంవత్సరాలు నిరంతరంగా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఎంత పర్సెంటేజ్ రావాలి? అంటే 39లో 6% అదేనా? అదే లాస్ట్ 33 లేకపోతే 33 అది ఒరిజినల్ ఎబిలిటీ. అది నిక్కచ్చిగా 47% స్థిరపరచుకున్న జగన్మోహన్ రెడ్డి పెరుగుదలకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. 54 నుంచి 57% ఓటు బ్యాంక్ స్థిరీకరించబడుతుంది. చూసుకుని కావాలంటే ఏం చెప్తారు సార్ మీరు? శర్మ గారు, ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి ఎవరు నమ్మొద్దు అంటున్నారు, ముందుగానే ఎందుకు రాసుకోవాలి? ఇప్పుడేం వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పట్లేదు, మీరు నమ్మకండి అని వాళ్ళు చెప్పట్లేదు. వీళ్ళు ఎవరు నమ్మకండి, ఎగ్జిట్ పోల్స్ ఏవైనా కావచ్చండి, ఏవైనా కావచ్చు, వచ్చిన తర్వాత చూసి కదా మనం అనలైజ్ చేయాల్సింది. ముందే ఎందుకు భయపడిపోతున్నారు? అసలు ఎగ్జిట్ పోల్స్ నమ్మొద్దు అని చెప్పేసి వాళ్ళు ఏబిఎన్ వాళ్ళు అంటూ వాళ్ళే సొంతంగా ఏబిఎన్ వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరూ ఇచ్చినవన్నీ చెప్తూ లగడపాటి ఇచ్చినవి అయితే ఆ 2 సంవత్సరాల్లో అసలు లగడపాటి చెప్తే కరెక్ట్, అది ఫుట్బాల్ కి పాము చెప్పినట్టుగా ఆక్టోపస్ చెప్పినట్టుగా లగడపాటి చెప్తే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళే ఎగ్జిట్ పోల్స్ ని ప్రచారం చేసేది. రేపు సాయంత్రం వాళ్ళు కొని ఎక్కడ ఏ ఎగ్జిట్ పోల్ ని ప్రచారం చేయకుండా ఉంటారా? వాళ్ళ సొంత పేర్లతో పీపుల్స్ ఏబిఎన్ అని ఇవన్నీ కూడా వాళ్ళ 10 సర్వేలు తీసుకొస్తారు చూడండి, ఆ పేర్లు కూడా తెలియదు. వాళ్ళ ఛానల్స్ లో అన్నిట్లో కూడా అవే సర్వేలు ఉంటాయి. అన్నిట్లో 150 140 టీడీపీకి అని చెప్పి ఇస్తారు వాళ్ళు. అట్లా ఇచ్చే వాళ్ళు పేపర్లు మిషన్ అరుస్తుంటది. ఎందుకు అలా ఇవ్వడంలో ఏంటి ఆంతర్యం ఏంటి? అవునండి, నేను చెప్పా కదా, పార్టీకి ఫండ్స్ దండుకోవాలి. 4 రోజుల్లో పార్టీ వస్తుంది. ఇప్పుడు ఫండ్స్ ఇస్తే మీరు ఫస్ట్ లిస్ట్ లో ఉంటారు, మీ పనులు ఫస్ట్ జరుగుతాయి, చేస్తాయి, మీరు ఫండ్స్ ఇవ్వండి టీడీపీ పార్టీకి అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు సర్వేలు అనుకూలంగా ఇప్పించుకోవటం, ఫండ్స్ పార్టీకి ఇప్పించుకోవటం. మీరు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫండ్స్ ఇస్తే మీ పనులు వెనకబడిపోతాయి. ఎగ్జిట్ పోల్స్ నమ్మకండి అని రాయడం వెనక కూడా ఆంతర్యం అదే ఉంటుందా? అంతేనండి, మరి ఎగ్జిట్ పోల్స్ నమ్మితే ఎవరు టీడీపీ మోహన్ చూడరు కదా, కనీసం టీడీపీ పైన కోర్టులో కేసేస్తారు. ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి. బెట్టింగ్ మొత్తం తెరలేపింది సార్. ఆగండి సార్. ఉనికిల్లి గ్రామంలోంచి బెట్టింగ్లు ఇవాళ తెలుగుదేశం వాళ్ళు 3 కూటమిల కింద ఏర్పడి బెట్టింగ్ వేసి వెనక్కి డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు
తీసుకుంటున్నారా? ఎస్ ఎగ్జిట్ పోల్ వచ్చినా ఇంకా వెనక్కి తీసుకుంటారు కదా. Right. ఎందుకంటే శర్మ గారు, ఏబిఎన్ వాళ్ళు ఏది చెప్పినా అబద్ధాలే చెప్తారు చేస్తారని వాళ్ళకి తెలుసు. ఏబిఎన్ ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ నమ్మద్దు అంటే ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు, చేస్తున్నారు. కంపల్సరీగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని వాళ్ళ మీడియా వాళ్ళు వాళ్ళ ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. కాబట్టి ఇప్పుడు బెట్టింగ్లు కూడా ముందుకు రావట్లేదు, పార్టీకి ఫండ్స్ రావట్లేదు. అసలు లోకేష్ ని చంద్రబాబు నాయుడు గారిని అయితే పట్టించుకునే నాదుడే లేడు. వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఇప్పుడు రెండు అంశాల బెట్టింగ్ ఒకటి, పార్టీ ఫండ్స్ ఒకటి, ఈ రెండింటి కోసమే జరుగుతోంది ఇది. అవునండి, ఈ పార్టీ ఫండ్స్ కోసమే ముఖ్యంగా పార్టీ ఫండ్స్ అంటే ఏ విధంగా కలెక్ట్ చేస్తారు వీళ్ళు? ఏంటి దాని ఉద్దేశం ఏంటి? అర్థం కాలేదు. కొత్త కాన్సెప్ట్ చెప్పారు మీరు, చాలా ఆసక్తికరంగా ఉంది ఇది. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిందని భ్రమ కల్పిస్తే ఫండ్స్ తీసుకోవచ్చు పార్టీకి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఫండ్స్ ఇస్తే మీ పనులన్నీ ముందు జరుగుతాయి, మీ కాంట్రాక్టులు కట్టబెడతారు, మీకు ప్రతి దాంట్లో ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు, చేస్తారు అనేది వాళ్ళ కాన్సెప్ట్ అని. వాళ్ళ కాన్సెప్ట్ ఎట్లాగో పార్టీ అధికారంలోకి రాదు, వీళ్ళ దగ్గర ముందు డబ్బులు దండుకున్నారు అనుకోండి, ఆ తర్వాత దుకాణం మూసేయచ్చు. నమ్మద్దు అని టికెట్ డబ్బులు దండుకుని లోకేష్ సైలెన్సే కదా, అదొక ఉదాహరణ. కాదు సార్, ఇన్ని చెప్తున్నారు కదా, మన స్టూడెంట్స్ సర్టిఫికెట్ల మీద అటెస్టేషన్ గెజిటెడ్ ఆఫీసర్ లేకపోతే తీసుకుని ఎంప్లాయీస్ ఈ లోటు వేయడానికి గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ కావాలన్న ప్రాథమిక సూత్రానికి ఎందుకు కట్టుబడి ఉండరు? దేశవ్యాప్తంగా ఒకటే రూల్ కదా, పక్క సీట్ గెజిటెడ్ ఆఫీసర్ కదా, అంటే నమ్మడమాట సార్. సామాన్యుడు ఓటు వేయడానికి పోతే ఎన్ని చెక్ చేస్తారు సార్, ఉందా లేదా? ఫోన్ కూడా రానివ్వరు. అవును, ఒకడేమో ఫోన్ తీసుకొని రికార్డ్ చేస్తారు సార్. ఇప్పుడు ఏ రాష్ట్రానికైనా ఒకటే, మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక రూల్స్ అడగట్లేదు. మిగిలిన తమిళనాడులో ఎంప్లాయీస్ కి ఏ రూల్స్ ఉన్నాయి, మన దగ్గర తెలంగాణలో ఏదో దేశవ్యాప్తంగా ఏదో ఉందో దాన్నే అందరూ కొనసాగిస్తారు. ఎలక్షన్ కమిషన్ మొత్తం ప్రతి స్టేట్ వైడ్ ఒకటే రూల్స్ ఇంపోజ్ చేస్తున్నాం చెప్పగల. 2018 అదే చేశారు, అంత ముందు అదే చేస్తున్నారు. 24 అదే ఉండకుండా నన్ను నేను మార్చమని నేను అడిగాను. వైసీపీ వాళ్ళు మార్చమన్నా తప్పే, అది వైసీపీ వాళ్ళు మార్చమని, తెలుగుదేశం వాళ్ళు మార్చమని అడిగితే నువ్వు ఎమ్మట్లే ఎస్ ఆంధ్ర వరకు మేము మార్చేస్తున్నావు అంటే నువ్వు ఎన్నికల కమిషన్ ఎలా ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని సస్పెండ్ చేస్తారా? అడగండి సార్. ఎందుకంటే నాకు గద్వాల ఎలక్షన్ తర్వాత నాకు ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పరిరక్షించవలసిన వ్యవస్థ వాళ్ళ దగ్గర చర్యది. లాస్ట్ 1 month ఆవిడకి డిస్కషన్ ఇచ్చి ఎమ్మెల్యే అంటారా? ద సేమ్ సినారియో ఇవాళ ఎలక్షన్ కమిషన్ చేసిన దాచకానికి పొరపాటున వైఎస్ఆర్సీపీ ఎలక్ట్ అవ్వలేదు అనుకోండి, వాట్ వుడ్ హ్యాపెన్? 5 ఏళ్ల పాలన తర్వాత ఏదో పొరపాటు జరిగింది, కొంత డబ్బులు ఇస్తాము అని అంటే ఏదో ఎమ్మెల్యే ఇండిగో ఫ్లైట్లు తెలుసా మీకు? మీరు కనుక లేట్ అయ్యారు అనుకోండి, పెనాల్టీ క్లాస్. ఆడు కనుక లేట్ అయ్యాడు అనుకోండి సారీ చెప్తాడు. అలాగే ఉంది లెవర్. అన్ని ప్రశ్నలు ఎలక్షన్ పిటిషన్ ద్వారా కోర్టుని ఆశ్రయించాలి, చేయాలంటే ఎలక్షన్స్ అయిన తర్వాత అది కుదురుతుంది. ఇది ఎలక్షన్స్ ముందు కౌంటింగ్ కి సమస్య కాబట్టి ఇప్పుడు డిసైడ్ చేయాల్సిన అంశం ఇది. ఎలక్షన్ పిటిషన్ ద్వారా వెళ్లే సమస్య కాదు. ప్రతిదీ ఎలక్షన్ పిటిషన్ ద్వారా వెళ్తే ప్రసాద్ గారు అన్నట్టుగా 5 ఏళ్ల తర్వాత కానీ తేలవు. అందుకని ఈ విషయం ఇప్పుడు తేలాలి, చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ వారు కోర్టు ముందుకు ఉంచారు. టీడీపీ పార్టీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనల్ని తిప్పి కొడుతూ గట్టిగా కూడా ప్రజల కోసం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ఒక సబ్మిషన్ మీకు ఎలక్షన్ కమిషన్ డబుల్ స్టాండర్డ్స్ చెప్తాను. టెక్కల్ నియోజకవర్గంలో దువ్వాడ శ్రీనివాస్ తీసుకున్న స్టెప్ కి రిగ్గింగ్ జరగకుండా నియంత్రించడానికి కోర్ట్ డైరెక్షన్ ఉంది. ఇట్ నీడ్స్ టు బి ఇంప్లిమెంటెడ్ ఫర్ ఎవరివేర్ కదా. వై దే హావ్ నాట్ ఇంప్లిమెంటెడ్? మీకు అర్థమవుతున్న ఈ స్టాండర్డ్స్, దీస్ ఆర్ ఆల్ డబుల్ స్టాండర్డ్ ఎలక్షన్స్. నాట్ దట్ ఇక్కడ ఒక ఎగ్జిట్ పోల్స్ అనో లేదంటే ఎలక్షన్ కమిషన్ నియమావళిని అతిక్రమిస్తున్నప్పుడు చర్యలు తీసుకోవాల్సిన సెంట్రల్ ఎలక్షన్ కమిషనే దానికి ఒత్తాసు పలుకుంటే ఇలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు వేస్తే దీని మీద కూడా కోర్టుకు వెళ్ళాలా? నేను ఎలక్షన్ కమిషన్ విత్ డ్రాన్ కేటగిరికలీ, బట్ ఈ కరెస్పాండెన్స్ బేస్ చేసుకుని మళ్ళీ కోర్టుకు వెళ్తున్నాం అంటే రేపు పొద్దున ఇంకో ఉత్తరం రాస్తారు ఎవడో. ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? కరెక్ట్. ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు రేపు తీసుకొచ్చి అవే రూల్స్ అంటారు, అవే టుడే ఇస్ బీన్ టాలరేటెడ్. రేపు పొద్దున రేపు సాయంత్రం వెర్డిక్ట్ రాలేదనుకోండి సార్, ఇట్స్ నాట్ స్టాండ్ స్టిల్. ఆ స్టాండ్ స్టిల్ మీద ఎలక్షన్ ప్రభావం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సార్ కేఎస్ ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు. వెంకటరెడ్డి గారు అలాగే శర్మ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.